సో ఈ 21 డేస్ అద్భుతంగా మనం ప్రతిరోజు ధ్యానం చేశాం. అట్లాగే ఎన్నో ఆధ్యాత్మిక అంశాలపై మనం మాట్లాడుకోవటం జరిగింది. మరి ఎవరైతే 21 డేస్ రెగ్యులర్గా ఈ క్లాస్కి అటెండ్ అయ్యారో వాళ్ళకు మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఫౌండేషన్ తరపున. సో ఈరోజు మనం ఎక్స్పీరియన్స్ అన్ని కూడా చక్కగా మనం తీసుకోవటం జరుగుతుంది. సో ఫస్ట్ శారదాదేవి గారు అన్మ్యూట్ చేసుకోండమ్మా. ఇక్కడ మనం చెప్పాల్సిన క్లుప్తమైన విషయం ఏంటంటే 21 డేస్లో మీ పేరు, మీరు ఎక్కడి నుంచి జూమ్కి అటెండ్ అవుతున్నారు, ఈ 21 రోజుల్లో ధ్యానం చేయటం ద్వారా మీలో వచ్చిన మార్పు ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా ఈ యొక్క అంశాలు ఈ మూడింటిని మనం మెయిన్ చెప్పాలి. ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి ఎక్కువసేపు మాట్లాడితే టైం సరిపోదు. సో క్లుప్తంగా అందరికి కూడా 2-3 నిమిషాలు టైం ఇచ్చి ఈ సెషన్ ముందుకు తీసుకెళ్దాం. అమ్మా గుడ్ నమస్తే మార్నింగ్. సార్. గుడ్ మార్నింగ్ నమస్తే. అమ్మా. వినిపిస్తుందా ఆ, సార్? వినపడుతున్నాం. వినిపిస్తుంది. ఆ, ఆ, ఈ చెప్పండి. నా నా పేరు శారదాదేవి. రిటైర్డ్ తెలుగు సాంస్క్రిట్ టీచర్ని నేను, ఫ్రమ్ విశాఖపట్నం. నా ఓకే. భర్త కూడా ఇదే సేమ్ వృత్తిలో ఉన్నాం. ఇద్దరం కూడా రిటైర్ అయిపోయాము. పిల్లలు దూరంగా ఉన్నారు. ఆ ఈ ఏజ్ బట్టి వచ్చే సామాన్యమైన డిప్రెషన్ ఇవన్నీ కూడా నాకు కూడా ఉన్నాయి. అది కరెక్ట్ కాదని తెలుసు. కానీ చెప్పేవాళ్ళు లేరు, గైడ్ చేసేవాళ్ళు లేరు. ఆ గైడెన్స్ నేను దీని నుండి తీసుకోగలిగా. రెండవది ఏంటంటే అతనికి బాగుండదు. నేను 6:15, 6:20కి లెఫ్ట్ అయిపోతున్నాను. అది నాకు తర్వాత నేను మీ వీడియో ద్వారా అవన్నీ నేను తెలుసుకోగలుగుతున్నాను. మానటం లేదు. ఈ టైంకి ఒకవేళ ఒక 2 సార్లు నేను ఈ క్లాస్‌కి రాలేదు. ఒకసారి కరెంట్ లేదు, ఒకసారి ఆయనకు బాగోలేదు రాలేదు. అంటే మార్నింగే కొంచెం బాధలు ఎక్కువ ఉంటాయి. నేను అలా అయినా. కానీ ఇప్పుడు నాకు హెల్త్ చాలా బాగుంది. ఇంక ఇదే ఓకే. చెయ్యాలి, దీన్నే ఫాలో అవ్వాలనే దాన్ని స్ట్రాంగ్‌గా అసలు నాకు ఇంకా ఏమీ ఇది లేదు. నెక్స్ట్ నాకు బాధ కలిగించే వాళ్ళని క్షమించగలిగే కెపాసిటీ వచ్చింది. అది నాకు ఎక్సలెంట్ అమ్మా. చాలా నచ్చింది. నేను చెయ్యలేను అనుకోవట్లేదు ఇప్పుడేమి. ఇదివరకు నాకు ఇవన్నీ ఇదివరకు కూడా ఉన్నాయి. బీయింగ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ నేను టీచర్‌ని, నాకు తెలుసు. 25 ఏళ్ళు సర్వీస్‌లో ఉన్నాను. బ్రాహ్మిన్ అవ్వడం వల్ల ఆధ్యాత్మికంగా కూడా మాకు బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఒక గైడెన్స్ ఇప్పుడు మీరు చెప్తుంటే ఇంకా ఎంతొస్తుందో ఇంకా చెయ్యాలి, చెయ్యాలి అని. అది నేను ఇదివరకు చేసిన ధ్యానాల్లో కూడా వాటిలో నాకు డౌటొస్తే సమాధానం దొరికేది నాకు. ఉమ్, ఆజ్ఞాచక్రంతో కూడా చేశాను నేను. అది చాలా ఉమ్. పవర్‌ఫుల్ గా ఉండేది. అది ఎందుకు నన్ను పక్కకు తోసేస్తోంది, నాకేం జరుగుతుందో తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఓకే. చాలా నేర్చుకున్నాను, తెలుస్తోంది. ఇంకా కంటిన్యూ చేయాలని కూడా అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మీ వాల్యుబుల్ టైమ్‌ని మా కోసం వెచ్చిస్తున్నారు. చాలా కృతజ్ఞతలండి. ఇంతే నేను చెప్పేది. ఓకే, థ్యాంక్ యూ శారదాదేవి గారు. మీరు నెక్స్ట్ సెషన్ లో ఆల్రెడీ మనం గ్రూప్ లో అవును. పెట్టాము. ఇచ్చారు. అది ఇచ్చారు. అవును. దానిలో కూడా జాయిన్ అవ్వండి. అందరికీ అదే. ఆ యొక్క వాట్సాప్ గ్రూప్ లో అందరికీ అది పంపించండి. మీ గ్రూపులు అన్నిట్లో మీ ఆ! కొలీగ్స్, ఓకే. ఎస్పెషల్లీ మీరు కాలేజీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి కాలేజీలో మీ స్టాఫ్ మొత్తానికి ఇట్లా ఆన్లైన్ సెషన్ నెక్స్ట్ సెషన్ రిటైర్డ్ కొద్దిగా అండి నేను. రిటైర్డ్ బట్ ఫ్రెండ్స్ ఉన్నారు. నా స్టేజ్ లో ఉన్న వాళ్ళమే మేమందరం ఇవే మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే పిల్లలు దూరంగా ఉన్నారు. ఇద్దరిద్దరమే మనందరి ఉన్నాం. బాధ్యత, ఆ! మనమంతా ఒక లేదు. ఫ్యామిలీ మెంబర్ లాగా నెక్స్ట్ బ్యాచ్ చెప్పాను నేను. ఒక ఎస్. కొలీగ్‌కి చెప్పాను నేను. మీరు ఇలా చేయండి. నేను ఇలా చేస్తున్నాను. నాకు చాలా బావుంది. నా ఆరోగ్యం కూడా బావుంది. నాకొక ఇదొస్తోంది. నేనేం చెయ్యలేను అనడానికి అసలు నేను ఇష్టపడను నేను. జనరల్‌గా నా నేచర్ అది. అది మీ మాటలు ఊతమిస్తున్నాయి నాకు. ఇంకా ఓకే. చెయ్యాలి. ఇంకా చేయాలి. థ్యాంక్ యూ. చాలా థాంక్స్ అండి. యాస్ ఎ థ్యాంక్ యూ. బ్రదర్ మీరు చాలా థాంక్స్ లలిత మేడం గారు. ఈ ప్లాట్‌ఫార్మ్ ఏర్పరిచిన రంగనాథ్ సార్ మీ అందరికీ కృతజ్ఞత. థ్యాంక్ యూ థాంక్ యూ. అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ సెషన్ మనం ఒక మెడిటేషన్, సత్సంగంతో పాటు ఎవ్రీడే కొన్ని ఆహారపు అలవాట్ల మీద, ఆరోగ్యం మీద, సో మన ఋషులు ఏం చెప్పారనే చిన్న చిన్న టాపిక్స్, కషాయాల గురించి, సో వాటిని కూడా నెక్స్ట్ 21 డేస్లో కవర్ చేద్దాం. సో అది ప్రతిరోజు ఈవినింగ్ జరుగుతుంది. నెక్స్ట్ బ్యాచ్ నుంచి మార్నింగ్ కూడా ప్లాన్ చేసి ఒక మల్టీ టాస్క్ కరికులంతో అన్ని రకాలుగా ఇటు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని కవర్ అయ్యేటట్టు మనం ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ స్వాతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి నిన్న క్లాస్ మొత్తం కంప్లీట్ అవ్వకుండా లెఫ్ట్ అయిపోయారేంటి మీరు? సార్ పిల్లలు లేస్తే నాకు ఇబ్బంది అవుతుంది సార్. అందుకే అవునా? లెఫ్ట్ ఓకే, ఓకే. అవుతుంది. చెప్పండి మేడం, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎక్కడి నుంచి? సార్ నాది తెలంగాణ.
మందమరి మంచిర్యాల సార్. మంచిర్యాల డిస్ట్రిక్ట్ మందమరి. ఓకే. నా పేరు స్వాతి సార్. నేను ప్రజెంట్ టీచర్‌గా వర్క్ చేస్తున్నా. నాకు చాలా రిలీఫ్ ఉంది సార్. కానీ 1 వీక్ నుంచి ఏదో కొంచెం నిద్ర బాగొస్తుంది సార్. అసలకి ధ్యానంలో కూర్చుంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అలానే పడుకుంటున్నా. హ్మ్. అదేంటో అర్థం కాదు. కానీ చాలా రిలీఫ్ ఉంది సార్. పడుకొని లేసిన తర్వాత ఎంత రిలీఫ్ అంటే అంత రిలీఫ్. మెడిటేషన్‌లో ఎప్పుడైతే మనం అన్‌కాన్షియస్ అంటే ఆలోచన రహిత స్థితికెళ్తామో ఆటోమేటిక్‌గా అట్లా నిద్ర అనేది వస్తా ఉంటది. అప్పుడు మనం ఎరుగుతూ ఉండాలి. ఎరుగుతూ ఉండి నిద్రపోకుండా ధ్యానంలో ఉన్నామని గుర్తు తెచ్చుకొని మళ్ళీ ధ్యానంలో కూర్చోవాలి. ప్రతి ఒక్కళ్ళకి వస్తది ఆ అనుభవం. ధ్యానం చేసేటప్పుడు ఆటోమేటిక్ తల ఇలా వాలిపోవటం, ఇలా వాలిపోయినప్పుడు ఇలా నిద్రపోవటం. ఇవన్నీ సహజంగా జరుగుతా ఉంటాయి. అప్పుడు మనం ఎరుకులో ఉండి ధ్యానంలో ఉన్నామని గుర్తుకు తెచ్చుకొని మళ్ళీ మెడిటేషన్ పోస్చర్‌లో కూర్చోవాలి. ఆ సిట్యుయేషన్ తెలుస్తుంది సార్. కాకపోతే హ్మ్. మళ్ళీ ఒక 1 అవర్ కంప్లీట్ అయిన తర్వాత విపరీతంగా నిద్రొస్తుంది. ఒక 1 వీక్ ఓకే. నుండి. కానీ చాలా మంచిదేగా రిలీఫ్. నిద్రొస్తే మంచిదేగా మేడం. బాగా అంతే నిద్ర అండి. పడతది కదా కావాల్సింది. చాలా వరకి మా ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేశాను సార్. అందరూ అక్టోబర్‌లో జాయిన్ అవుతున్నారు. మీరు ఎక్సలెంట్ చాలా మేడం. మీ వల్ల నా లైఫ్ చేంజ్ అయింది సార్. థాంక్ యూ. నా థాంక్ యూ వల్ల సో మచ్. కాదు గురువుగారి వల్ల. గురువుగారి ద్వారా మా లైఫ్ చేంజ్ అయింది. మేము తెలిసిన విషయాలు మీకు పంచుకుంటాం. ఓకే. థ్యాంక్ యూ. స్వాతి మీరొక మేడం మీరు నిన్న వాలంటీర్‌గా మీ పేరు రాద్దాం అనుకున్నా. మీరేమో అప్పటికి లెఫ్ట్ అయిపోయారు. అంటే సార్ మనకి నేను ఫౌండేషన్ అంటే మిమ్మల్ని ఇక్కడే ఒత్తిడేం లేదు, స్ట్రెస్ లేదు. డైలీ ఒక 1 అవర్ ఈ 1 వీక్ మనం పని చేయాలి. ఒకటి ఇక్కడ 3 రకాల వర్క్‌లుంటాయి. టెలికాలింగ్ అంటే మనకు తెలిసినోళ్ళకి ఫోన్ చేసి వాట్సాప్ గ్రూప్‌లో మనం పెట్టాం గదా! అది వాళ్ళకి ఫార్వర్డ్ చేసి మాది మహావతార్ ఫౌండేషన్ ఇట్లా మా దానిలో ఇట్లా మెడిటేషన్ ఇయన్నీ గూడా ఫ్రీగా మెడిటేషన్, స్పిరిచ్యువల్ నాలెడ్జ్ అట్లాగే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రీగా సెషన్ జరుగుతా ఉంటాయి. సో, మేము ఆల్రెడీ పార్టిసిపేట్ చేసి ఇట్లా లాభాన్ని పొందుతున్నాము. మీరు గూడా జాయిన్ అవ్వండి. రూ. 1 కూడా పే చేయవసరంలా. ఫ్రీ క్లాసెస్ అని చెప్పి డైలీ ఒక 30, 40 మందికి ఆ ఫ్లైయర్ మీరు పెట్టాలి. మీ తెలిసినోళ్ళకి గాని, లేతే మేడం కొంత డేటా ఇస్తది. అది మీకు కుదిరిన టైమే. ఏ టైం అయినా పర్లా. మిమ్మల్ని ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి. మీ పర్సనల్ ఆహ్, పనులు పక్కన పెట్టి చేయొద్దు. అర్థమైందా? ఓకే సార్. స్వధర్మం తర్వాతే పరధర్మం. స్వధర్మంలో మీ అన్నీ అయిపోయాక, మీ ఇంట్లో కార్యక్రమాలన్నీ అయిపోయాక ఒక 40 మినిట్సో, 1 అవరో దీనికి కేటాయిస్తే మనం గూడా ఫౌండేషన్‌కి సేవ చేసినోళ్ళం అవుతాం. ఓకే పత్రి సార్. సార్ గూడా అదే వెంటనే జెప్పారు. ఎప్పుడు గూడా మీ స్వధర్మాన్ని వదులుకొని పరధర్మం వైపు వెళ్ళొద్దు. స్వధర్మంలో మీకు అన్నీ చేకూరినాక, మీరంతా హ్యాపీగున్నాక, అప్పుడు మనం 10 మందికి పని జేయాలి. 10 మందికి ఏదైనా చేసుకో అని గురువుగారు చెప్పారు. సో, కాబట్టి ఎక్కడ గూడా మనందరికి అదే వర్తించిద్ది. కాబట్టి డైలీ ఒక 40 మినిట్స్ లేదా 1 అవర్. స్వాతి ఓకే. మేడం మరి మీరేం జేస్తారు? టెలికాలింగ్ జేస్తారా? చేశాను సార్. ఆ! మేడం పేరు రాసుకోండి స్వాతి గారు. మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. చెప్పండి మేడం మీ పేరు, నేమ్. స్వాతి మేడం అన్మ్యూట్ చేసుకొని మీ పేరును నెంబర్ చెప్పండి. మేడం నోట్ సార్ చేసుకుంటారు. స్వాతి సార్. ఆ స్వాతి. గుర్తుకి చెప్పాలా సార్? ఆ నెంబర్ చెప్పండి. నంబర్ మీ మొబైల్ నెంబర్ చెప్తే మేడం 9100 మీకు ఆ, 9100927258. ఓకే. 927258. 58. థ్యాంక్ యూ స్వాతి మేడం. మీరు రోజు సో ఇవాళతో సెషన్ క్లోజ్ అయిపోయిందని మీరు ఈ 6 డేస్ గ్యాప్ తీసుకోవద్దు. రెగ్యులర్ గా చక్కగా సేమ్ ఇదే గ్రూప్ లో ఎర్లీ మార్నింగ్ కొన్ని మ్యూజిక్ తో కూడిన మెడిటేషన్ మ్యూజిక్స్ సెండ్ చేస్తాము. యథావిధిగా డైలీ ఇదే టైంలో మీరు చేసుకోండి. మళ్ళీ అక్టోబర్ 1 నుంచి మనకి యాజ్ యూజువల్ గా సెషన్ ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ సుమా మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్, నా పేరు సుమా. నేను ఎల్బీ నగర్ నుంచి మాట్లాడుతున్నాను.
రోజులో 2 గంటలు చేస్తున్నాను సార్ ధ్యానము. మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ 1 గంట. అయితే ఇప్పుడు ధ్యానం కూడా మంచిగానే కుదురుతుంది సార్. అంటే కొంచెం అంతకు ముందు అంటే కూర్చోవడం కొంచెం అంటే ఎప్పుడు లేవాలి అన్న ఫీలింగ్ వచ్చేది. ఇప్పుడు అలా ఏం లేదు. ధ్యానం మంచిగానే కుదురుతుంది. హెల్త్ కూడా అంటే ధ్యానంలో ఉన్నప్పుడు కొంచెం నొప్పులు వస్తున్నాయి సార్. అంటే మన తర్వాత ఏం లేదు, అంత నార్మల్ ఉంటుంది. అంటే కొంచెం నిద్ర తక్కువైతే గ్యాస్ట్రిక్ అలా అంటుంటారు కదా సార్, అలా కూడా ఇప్పుడు ఏం లేదు, అంత బానే ఉంది. ఓకే మేడం. హెల్త్ లో కూడా ఏ రకమైన ఇబ్బంది లేదు. అయితే మెయిన్ ఏంటంటే సార్, అంటే మాట్లాడేటప్పుడు కూడా ఇప్పుడు మనం ధ్యానంలో ఉన్నాము, ఆ అంటే కొంచెం నెగిటివ్ వర్డ్స్ కూడా వాడొద్దు, మాట్లాడొద్దు అనే ఎరుకలో ఉంటున్నాను సార్ ఎప్పటికప్పుడు. అయితే మెయిన్ ఇదైతే ఎక్సలెంట్ కొంచెం మేడం. ఎక్కువ చేంజెస్ వచ్చినాయి నాలో. ఇంకోటి ఏంటంటే ఆ, ఏదైనా నెగిటివ్ థాట్స్ వచ్చినాయి అనుకోండి సార్, దాంట్లో కాసేపట్లోనే మళ్ళీ నేను అంటే ఆధ్యాత్మికంగా నేను ఉన్నాను, నాకు ఏం అవ్వదు అని మళ్ళీ నేను పాజిటివ్ థాట్ రిలీజ్ చేస్తున్నాను సార్. ఎక్సలెంట్ మేడం. మీరు ఏం చేస్తారు మేడం ప్రొఫెషనల్ గా? ఆ ఏం లేదు సార్, నేను ఇంట్లోనే హౌస్ వైఫ్ గానే ఉంటాను. ఓకే. సో మేడం అంటే నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ వైపు వచ్చారు. తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి మేడం? ఏం లేవు కదా? అంటే చిన్న చిన్నగా ఉండేది సార్, కొంచెం ఇవి జాయింట్స్ లో, అంటే ఒకసారి ఫీవర్ లో స్టార్ట్ అయింది సార్, ఈ జాయింట్ పెయిన్స్ వచ్చిండే. ఉమ్. దాంట్లో ఏంటంటే నేను ఈ ముద్రాస్ కూడా అంటే కుదిరినప్పుడు చేస్తున్నాను, లేదంటే లేదు, కానీ అవి పెయిన్స్ కూడా ఇప్పుడు ఏం తెలియట్లేదు సార్. అంతా ఓకే, ఓకే. ఇప్పుడు నార్మలే ఉంది పని. ఓకే మేడం, థ్యాంక్ యూ సుమా మేడం. సుమా మేడం ఆల్రెడీ లాస్ట్ లో కూడా మార్నింగ్ బ్యాచ్ అటెండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు కూడా మార్నింగ్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ ఫ్లయర్స్ పెట్టండి మేడం. పెట్టేసి అందరికీ చెప్పండి. నెక్స్ట్ బ్యాచ్ మనం ఎర్లీ మార్నింగ్ బ్యాచ్ అందరం కలిసి 100 మందిని మనం కాన్స్టెంట్ గా మంచి కరికులంతో మంచి సిలబస్ తో ఆల్రెడీ సిలబస్ కూడా ప్రిపేర్ అవుతా ఉంది. సో నెక్స్ట్ బ్యాచ్ లో మనం మెడిటేషను, తర్వాత ఈ స్పిరిచువల్ సత్సంగంతో పాటు కొన్ని ఆహారపు అలవాట్లు, కొన్ని కొన్ని ఆల్టర్నేట్ మెథడ్స్ కూడా మనం తెలుసుకున్నాం. సో కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ యొక్క ఫ్లయర్ ని, ఈ యొక్క విషయాన్ని అందరికీ తెలియజెప్పండి మేడం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్. నెక్స్ట్ విజయ్ కుమార్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే మార్నింగ్ సార్. అండి. నమస్తే మేడం. సో, అలాగే మన జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి సభ్యం మాస్టర్స్ అందరికీ నమస్కారాలు. నా పేరు విజయ్ కుమార్, వాయిల్ ఫర్ సార్. హలో చెప్పండి సార్, సార్. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మెడిటేషన్ క్లాస్ అంటే మెడిటేషన్ చేయాలని సంభవించిన ఉందే సార్, కానీ ఎలా ఏంటి అని తెలియదు నాకు. ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ కానీ చూసి దాంట్లో జాయిన్ అయ్యి చేశాము. ముందుగా అవినాష్ సార్ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలాంటి చక్కని ప్లాట్ఫామ్ అందించి అలాంటి ఎంతో మందికి ధ్యానాన్ని ఎలా చేయాలి ఏంటి చెప్పినందుకు అది సార్. తర్వాత మన దాంట్లో మన సెక్షన్ లో మన సార్ మా మాస్టర్స్ ఎంతో మంది వచ్చారు, మనకి క్లాసెస్ చెప్పారు సార్. అందులో మన వాళ్ళు కూడా కొంచెం గుర్తు చేసుకోవాలి. సెకండ్ రామారావు గారు సార్ వచ్చారు. తిరుమల గురించి వాటి ఆ, ఉపయోగాల గురించి ఎంతో చక్కగా చెప్పారు సార్. అలాగే శ్రీకాంత్ సార్, గీతాచార్య మోహన్ రావు సార్ గారు, విశ్వప్రసాద్ సార్ గారు, లలితా మేడం గారు, మీరు అంతా అంటే మీ అనుభవాలు ప్లస్ ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ధ్యానం ఎలా చేయాలి అని మొత్తం చాలా చక్కగా చెప్పారు. మాకు తిరిగి చాలా నేర్చుకున్నాం సార్. మీకందరికీ చాలా ధన్యవాదాలు సార్. అంతేగాని చాలా కృతజ్ఞతలు కూడా మీకందరికీ. మీ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం సార్. సార్ ధ్యానంలో మాకు వచ్చిన అనుభవాలు ఏంటంటే ఎక్కువగా నెగిటివ్ థింకింగ్స్ అనేవి చాలా ఉన్నాయి సార్. మొత్తం అంటే ఏదైనా ఒక విషయం వస్తుందంటే దాని గురించి నెగిటివ్ గా ఆలోచించడం ఎక్కువ అన్నమాట. ఇది ఇట్లా అంటే మన థాట్స్ అనేది నెగిటివ్ గానే ఆ, ఉన్నాయి సార్. ఈ ధ్యానంలో చేసుకున్న అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇచ్చే స్పీచెస్ వాటి గురించి తెలుసుకున్న తర్వాత ఆ నెగిటివ్ ఆలోచనస్ అనేది వచ్చినా కూడా దాన్ని కట్ చేసి సరే మాకు బాగుంటది, మనం ఇలాగా అంటే పాజిటివ్ గా థింక్ చేయాలి అనే విధానం ఒకటి నేర్చుకున్నాం సార్. తర్వాత
అది ఒకటే సార్ నాకు తెలియని విషయంలో మరి ఎటువంటి మార్పులు ఏమి లేవు సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. రోజుకి ఎన్ని గంటలు చేశారు ధ్యానం ఈ 21 days? సార్ 2 hours సార్. మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour చేస్తున్నాను సార్. ఓకే ఓకే, ఆ థ్యాంక్ యూ తర్వాత సార్. నేను చెప్పి సార్ ఓకే అండి. సో మనం ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత తొందరగా అన్ని రకాలుగా మనకి ఆ, మన శారీరక మానసిక రుగ్మతలు కానీ ఆధ్యాత్మికంగా కూడా మనం తొందరగా కనెక్ట్ అవుతాం. మన సాధన యొక్క కృషిని బట్టే మనకు ఫలితం అనేది ఉంటుంది. సాధన ఎంత అద్భుతంగా చేస్తే ఎన్ని గంటలు కూర్చుంటే మనకు అంత ఫలితాలు తొందరగా వస్తాయి. ఫిజికల్ లైఫ్ లో మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇప్పుడు మేడం చెప్పారు కదా సుమా గారు, ధ్యానము నేను చేసే కొంది నాలో ఎన్నో మార్పులు వస్తున్నాయండి. నెగిటివ్ థాట్స్ కూడా పాజిటివ్ గా థింకింగ్ చేస్తున్నాను. సో ఇవన్నీ ప్రతిదీ కూడా సాధనతోనే మనకి సాధ్యం. మనం క్లాసులు వినేది వేరు, క్లాసుల కన్నా మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది మెడిటేషన్ కి. సో కాబట్టి డైలీ మినిమం 3 hours మెడిటేషన్ చేయాలి ఫస్ట్ బ్యాచ్ లో. సెకండ్ బ్యాచ్ లో ఒకేసారి 2 గంటలు కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. థర్డ్ బ్యాచ్కి వెళ్ళేసరికి మనం ఒకేసారి సిట్టింగ్ లో 3 గంటలు కూర్చోవాలి. ఒకేసారి 3 గంటలు కూర్చోవటం గనక స్టార్ట్ చేస్తే ఇక మనకి కనెక్టివిటీ అనేది కనెక్ట్ అయినట్టే మనం. ఇక 3 గంటలు మీరు కూర్చోవటం అలవాటు చేసుకున్నాక ఇంకెవరు మీకు చెప్పవసరంలా, ఏమి చేయవసరం అంతా మీకే తెలుస్తూ ఉంటది. సో కాబట్టి ఆ స్థాయికి మనం వెళ్ళాలి. మనసు గందరగోళం పెడతా ఉంటది, కూర్చోవద్దు ఎక్కడికెక్కడికో, ఇంకా లెగవండి, ఎన్నో చేస్తా ఉంటది. దాన్ని అంతా అదుపులో పెట్టి మనం ఎప్పుడైతే ఒకేసారి ఒకే సిట్టింగ్ లో 3 గంటలు కూర్చుంటామో ఇంకేం అవసరంలా, ఆటోమేటిక్ అంతా జరిగిపోతూ ఉంటది. అర్థమైందా? మనకే తెలిసిపోతూ ఉంటది అంతా. సో కాబట్టి 3 hours ఒకేసారి సిట్టింగ్ కూర్చోవడం అనేది నెమ్మదిగా ఇప్పుడు 1 hour కూర్చున్నాం. నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ కొత్త వచ్చిన 2 hours మార్నింగ్ అయిపోయాక ఒక 2 hours కూర్చోవడం మొదలు పెట్టండి. ఒకసారి 2 hours కాన్స్టెంట్ కూర్చున్నాం అంటే ఆటోమేటిక్ 3 hours అలవాటు పడిపోతుంది. ఓకేనా? ఓకే విజయ్ సార్ కుమార్ ఒక గారు, హాఫ్ థ్యాంక్ యూ. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోగానే కాలు అంటే ఒక కాలు మాత్రం చాలా పెయిన్ ఎక్కువ వస్తుంది సార్. అంటే కాలు ఆ కుమ్మురు పట్టడము ఆ విధంగా అవుతుంది. అప్పుడు ఏం జస్ట్ అంటే మీరు కింద కూర్చుంటున్నారా? అవును సార్. అలా అన్నప్పుడు మీకు తిమ్మిరి పట్టినప్పుడు కొంచెం ఆ కాలుని మళ్ళీ ఒకసారి అట్లా చాపుకొని మళ్ళీ మామూలుగా పోచర్లో కూర్చోండి. లేదంటే కుర్చీలో అయినా కూర్చోవచ్చు. మనకి బాడీకి ఎక్సర్సైజ్ లేక ఈ తిమ్మిర్లు పడతాం. బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా ఉంటే ఎన్నిసార్లు కూర్చున్నా కూడా ఏం కాదు. అందుకని డైలీ ఒక్కొస్తే పద్మాసనం వేయండి. పద్మాసనం 10-15 నిమిషాలు వేసి మన కాళ్ళకి ఎప్పుడైతే ప్రాపర్ ఎక్సర్సైజెస్ అన్ని చేస్తామో బ్లడ్ సర్క్యులేట్ అవుతా ఉంటది. ఆ బ్లడ్ సర్క్యులేట్ అయినప్పుడు మనం ఎంతసేపు కూర్చున్నా కూడా ఆ, ఇబ్బంది పెట్టదు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. రైట్ సార్. సరస్వతి మేడం ఆ, సార్ సార్ నమస్తే చెప్పండి సార్. అమ్మా. నమస్తే. నమస్కారం లలిత మేడం గారికి నమస్కారం సార్. నేను ఎప్పుడైనా అవసరమైన కాల్ చేసినా కూడా మీరు ఎంతో నిదానంగా సమాధానం ఇస్తారు సార్. ఏదైనా సలహా ఇవ్వడం అది చాలా నచ్చింది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ కుదురుతా ఉంది సార్ చేయడానికి, కూర్చోవడానికి. ఇప్పుడు మీరు చెప్పినట్టు 2 hours 3 hours అయితే ఇంకా కంటిన్యూగా అయితే కూర్చోలేదు సార్. గ్యాప్ ఇచ్చి అయితే చేస్తాను నేను. ఓకే, చెప్పినట్టు ట్రై చేస్తాను సార్. 2 hours 3 ట్రై hours. చేయటం కదా కుదిరిద్ది. మీరు సంకల్పం పెట్టుకోండి, నేను ఖచ్చితంగా 2 గంటలు ధ్యానంలో కూర్చోవాలి. ఆ కూర్చోటానికి అన్ని రకాలుగా అందరూ నాకు అనుకూలించాలని ఒక సంకల్పం పెట్టుకొని కూర్చోండి. అదే సార్, ఇంట్లో పరిస్థితి ద్వారా మా నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి సార్. వదిలేసేయండి వాటన్నిటిని అసలు లీవ్ చేయండి. అవి మీ పరిస్థితులు కాదు అనుకోండి. ఏ ఆ, ఆలోచన అయితే మనకు బాధను కలిగించిద్దో, అవును ఎవరు అవును. ఏ వ్యక్తులైతే మనకి ఇబ్బందిని కలిగిస్తారో వాడిని పూర్తిగా మన మైండ్ లో నుంచి డిలీట్ చేయాలి. ఆహా, ఆహా, పూర్తిగా కాదు అంటే ఇప్పుడు ఇంట్లో ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళని పూర్తిగా వదిలేమని కాదు. ఆ ఆ, ధ్యానంలో ఉన్నంతసేపు డిటాచ్మెంట్. ఆ, డిటాచ్మెంట్ అంటే ఏం లేదు, ఏమి అన్ని వదిలేయమని కాదు. ఆ. ధ్యానంలో ఉన్నప్పుడు మనం అన్ని వదిలేసి ధ్యానంలోనే కూర్చోవటం. అదే అలా సార్ చేయటం నిలబడ్డాం. ద్వారా ఏమైతే అంటే మనకున్న ప్రాబ్లమ్స్ మనకున్న అది నెమ్మదిగా సాల్వ్ అవ్వటం మొదలు పెడుతుంది. అది మనకు ఆటోమేటిక్ జరిగిపోయే ప్రక్రియ. అదే మనం సార్ మీరు అది. సాధన సాధన పర్ఫెక్ట్ గా ఎంత పర్ఫెక్ట్ గా చేస్తామో, ఎంత ఆ, ఒక క్రమశిక్షణతో మనం సాధన చేసుకుంటూ వెళ్తామో ఆటోమేటిక్ గా మనకి ఏ ప్రాబ్లమ్స్ ద్వారా అయితే మనం ఈ ధ్యానంలోకి వచ్చాం అవన్నీ స్టెప్ బై ఉమ్, స్టెప్ హీల్ అవుతా ఉంటాయి. కొంతమందికి ఓకే. సడన్ గా జరగవచ్చు, కొంతమందికి టైం తీసుకుంటది అంతే. కాకపోతే మాట్లాడండి. మనం పేషెన్సీతో సహనమే ప్రగతి, ఓర్పు సహనం అనేది ఉండాలి. నెగిటివ్ థాట్స్ కానీ ఆ, ఎదుటి వ్యక్తి వల్ల నెగిటివ్ ఫీలింగ్స్ వస్తున్నా కానీ ఆ అదే ఎక్కువ. వ్యక్తులకి ఆ పరిసరాలకు దూరంగా ఉండండి. ఆ,
ఆహా, అర్థమైందా? ఆ వ్యక్తులకి, ఆ పరిసరాలకి, ఆ వాతావరణానికి ఆ, దూరంగా ఉండి ఆ టైంలో మనకి ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోండి. ఆహా. ఓకేనా? ఆ, సరే సార్. ఓకే మేడం. అందరికి చెప్పండి మేడం, అందరికి మీ సెషన్ గురించి చెప్పండి. చెప్తాను పోస్ట్ సార్. మన ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ లో పోస్టర్ వేశారు, అవన్నీ కూడా అందరికి ఫార్వర్డ్ చేయండి. ఆహా, మన నెక్స్ట్ సెషన్ మనం అందరం కలిసి 100 మందిని మార్నింగ్ సెషన్ లో కూడా మనం కాన్స్టెంట్ గా ప్రతిరోజు ధ్యానం చేయించుకోవాలి. ఇది మన సంకల్పం. ఉమ్. మీ అందరి సంకల్పం అదైతే నా సంకల్పం ఇది. నా ఎస్ సార్. సంకల్పానికి, ఫౌండేషన్ సంకల్పానికి మీరందరూ కూడా సహకరించాలి. అందరికి చెప్పండి. ఇదే గురుదక్షిణ, ఇదే. మనం ఏమి ఇక్కడ మనీ అవును, అడగట్లేదు, ఏం అడగట్లేదు. ఈ యొక్క విషయాన్ని 10 మంది ప్రమోట్ చేయమంటమే గురుదక్షిణ, అవును. ధ్యాన ప్రచారం. జ్ఞాన ప్రచారం. ఎస్ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీకు థ్యాంక్స్ సార్. రాకేష్ గారు. ఓకే అమ్మా. రాకేష్ యాదవ్, కొండేపి రాకేష్ యాదవ్ గారు అన్మ్యూట్ చేసుకుని వీడియో ఆన్ చేయండి. రాకేష్ యాదవ్ గారు చూసారా? అది సంగతి. ఓకే. సంతోష్ని మేడం, మేడం ఫ్యాన్ కనపడుతుంది, మీరు కనపడతలేదు. సంతోష్ని గారు ఫ్యాన్ తో మాట్లాడుకోమంటారేంటి? సంతోష్ని మేడం. ఓకే. మనోరామ. నమస్కారం సార్. నమస్తే అమ్మా. మీరు ఎక్కడి నుంచి, మీ అనుభవాలు చెప్పండి. శుభోదయం సార్. సంతోష్ని మేడం లైన్ లో ఉండండి. మనోరమ మా మేడం తెలంగాణ. ఆ, ఓకే సార్. మనోరమ మేడం మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. మనోరమ మేడం అన్మ్యూట్ చేసుకోండి. మనోరమ మేడం అన్మ్యూట్ చేసుకోవాలి. అక్కడ మైక్ సింబల్ ఉంటుందమ్మా, దాని మీద క్లిక్ చేయండి. మీరు మ్యూట్ లో ఉన్నారు, మీ మాట వినపడతలే. రైట్, ఇప్పుడు మాట్లాడండి. మాది చిత్తూరు జిల్లా అండి. ఓకే. నేను అంటే ఈ మెడిటేషన్కి వచ్చిన తర్వాత నాకు కొంచెం కోపము, నిరాశ అన్ని పోయాయి. ఉమ్, ఒంటరిననే ఫీలింగ్, అంటే పిల్లలు బయట ఉన్నారు, ఎవరు లేరు, నేను సింగిల్ గా ఉంటున్నాను. ఓకే. పిల్లలు ఎవరు లేరన్న ఇది, ఆ ఒంటరితనం అనేది పోయిందండి. నాకు కోపం అన్ని తగ్గాయి. పిల్లల మీద కోపం ఎక్కువ ఉండేది ఇది వరకు, అవన్నీ తగ్గాయి. ఇప్పుడు ఇంకా ఈ నెక్స్ట్ మంత్, అంటే నేను కంటిన్యూగా ఫస్ట్ బ్యాచ్ నుంచి వస్తున్నానండి నేను. అవునమ్మా, అవును. ఆ, ఆ, ఈ ఫోర్త్ క్యాటరాక్ట్ చేసుకుంటున్నాను. అది ఎలాగండి, ఎట్లా? ఫోర్త్ ఏంటమ్మా? ఈ ఫోర్త్ క్యాటరాక్ట్ చేసుకుంటున్నానండి. హై ప్రాబ్లం. ఐ ఆపరేషన్. ఓకే. ప్రాబ్లం, మీరు ఆపరేషన్ చేసుకున్నాక మామూలు ధ్యానమే కాబట్టి ఇబ్బంది ఉండదు, చేసుకోవచ్చు. ధ్యానానికి దానికి సంబంధం లేదు. లేదు. చాలా బాగుందండి నాకు ఇప్పుడు. ఒకటి అంటే ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ పోయింది. ఎస్. మనము అందరితో ఉంటాము, ఒంటరిగానే ఉంటాం. ఎందుకంటే ఒంటరిగా వస్తాం, ఒంటరిగా వెళ్ళిపోద్ది ఈ శరీరం. అవునండి, అదైతే ఉంది, కానీ ఎందుకో అప్పుడప్పుడు అలాగా కొంచెం లోన్లీగా అట్లా ఫీలింగ్ వస్తది. ఇప్పుడు ఉంటది. ఎందుకంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత అది పోయింది అంత. మనకి ఎప్పుడు మన తోడుండేది మనలో ఉన్న భగవతత్వమే. అవునండి. కాబట్టి మనం ఎక్కడా కూడా 10 మందిలో, ఫ్యామిలీలో 10 మందితో ఉన్నా కూడా మనం అక్కడ కూడా ఒంటరిగానే ఉంటాం. అవును, అవును, అదే అర్థమైందండి. ఇది వరకు లేదు నాకు, అంతకు ముందు లేదు, కానీ ఇప్పుడు అర్థమైంది ఈ ధ్యానంకి వచ్చిన తర్వాత. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే. నెక్స్ట్ నమస్తే. బ్యాచ్ లో కూడా అందరికి చెప్పండి, అందరినీ. మా పిల్లలు కొంచెం బిజీగా ఉంటున్నారండి, చిన్న పిల్లలు. తర్వాత వాళ్ళు జాయిన్ అవుతారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, జాయిన్ అవుతారు. ఏం చేస్తారమ్మా వాళ్ళు? మా పెద్ద అమ్మాయి టీచర్ అండి. రెండో అమ్మాయి తన హౌస్ వైఫ్, చిన్న పిల్లలు తనకి. మా బాబు చేస్తున్నాడు మెడిటేషన్, కానీ తను ఓన్గా, అంటే తను యూకేలో ఉంటున్నాడు. ఓకే. చేస్తున్నాడు, తను చేసుకుంటాడు. అంటే ఈ టైం మనకు ఇది కాదు కాబట్టి నేను అతనికి పెట్టలేదండి. సరే అమ్మా, ఓకే. అందరూ మీ కొలీగ్స్ కి అందరికి కూడా చెప్పండి. థ్యాంక్ యూ. చెప్తాను.
సంతోష్ని మేడం అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. మేడం చెప్పండి. శుభోదయం సార్. శుభోదయం మేడం. మేము తెలంగాణలో ఉంటాం సార్, బొంతపల్లి మాది. ఉమ్, నేను ఈ సెషన్ కి ఇది 3వ సెషన్ సార్ కంప్లీట్ కావడం. ఉమ్, నేను ఎట్లా పెట్టుకున్నాను అంటే 49 days పెట్టుకున్నాను సార్ కంటిన్యూ మెడిటేషన్. పొద్దున 4 గంటల నుంచి 5 గంటల వరకు, మళ్ళీ నైట్ మన జూమ్ క్లాస్ లో అటెండ్ అయ్యేది సార్. ఉమ్, చాలా మంచిగా కుదిరింది సార్ నాకు ధ్యానంలో 2-3 అనుభవాలు జరిగినాయి సార్. ఉమ్. ఒకటి, మా ఫ్రెండ్ వాళ్ళ పాప డెలివరీ అయినట్టు వాళ్ళ బాబు నాకు కనిపించడం, అంటే ఆమె డెలివరీ కాకముందుకి ఎక్సలెంట్. ఆ బాబు నాకు కనిపించడం జరిగింది సార్. ఉమ్, మళ్ళీ ఇంకోటి మీరు కనిపించేది సార్ నాకు. ఉమ్, ఉమ్, ఉమ్. అలాంటి అనుభవాలు జరిగినాయి. మళ్ళీ 49 days కంటిన్యూ నేను ఒక టైం పెట్టుకొని ఒకటే ఉమ్, ప్లేస్ పెట్టుకొని చేసి చూసాను సార్. మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చి 49 days అయిపోయినాక గ్యాప్ ఇచ్చి కూడా చూసినాం. ధ్యానం ఉమ్. చేసినప్పుడు ఎలా ఉంది, ధ్యానం చేయకపోతే ఎలా ఉందో కూడా చెప్పగలుగుతాను సార్ ఇప్పుడు. ఆ, ఆ రోజంతా మనకు చాలా ప్రశాంతంగా, ఎంతో ఎనర్జెటిక్ గా, ఎంతో ఆనందంగా ఉంటది ధ్యానం చేసిన రోజు. అదే అవును చేయలేదు మేడం. అనుకోండి, అది ఏమీ అనిపించదు. ఏదో ఒక అవును. నార్మల్ స్థితిలో ఉన్నాం, ఏదో ఏంటిది ఇది అన్నట్టుగా ఉన్నది సార్. అవును. నా లోపల ఉండే కోపము, మైండ్ అవును. పీస్ఫుల్ గా అవడము ఎప్పుడైనా వెళ్తూ చాలా జరిగింది తెలిస్తేనే సార్ కదా నాకు. దాని వాల్యూ అందుకే తెలిసేది. ప్రతి అందుకని ఒక్కరికి చెప్పండి. దీన్ని వదలొద్దు అనుకున్నాను సార్. ఇక ప్రతిరోజు మనము నిత్యం మనం చేసుకునే రోజువారీ పనిలో ఇప్పుడు ధ్యానం కూడా మనకు ఒకటి ఇంపార్టెంట్. ఇది కంపల్సరీ మనం పెట్టుకోవాలి అనేది ధ్యానం కూడా నేను కాదు, ధ్యానం చెప్పగలుగుతాను. ఇంపార్టెంట్. ధ్యానం చేసి మిగతా పనులు చేయాలి. సారీ, అది ధ్యానం అది చేసి. కూడా సార్ మళ్ళీ నేను 4 to 5 చేయాలనే పెట్టుకున్నాను సార్. ఆ, మళ్ళీ ఏ టైం కాదు సార్, ఎర్లీ మార్నింగ్ చేయడమే బాగుంటది అని చెప్పేసి 4 to 5. ఇక మనం అలారం 3:30కి పెట్టుకోవాలి, లేవాలి, కొంచెం ఫ్రెష్ అయిపోవాలి, వాటర్ తీసుకోవాలి, కూర్చోవాలి అని చెప్పేసి నాకు నేను డిసైడ్ అయిపోయింది సార్ ఇదైతే. ఎక్సలెంట్ మేడం. అందుకే ప్రతి ఒక్కరికి బ్రహ్మముహూర్తమే చెప్తాను, ధ్యానం. ఒక ప్లేస్ ఒక టైం అని పెట్టుకొని కూర్చోండి అంటున్నాను. ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఈ అనుభవాలు చాలా జరుగుతాయి, మార్పులు కూడా చాలా జరుగుతాయి. మన జూమ్ క్లాస్ అంటే నైట్ కదా సార్. ఒక్కోసారి అవును. ఇప్పుడు సత్సంగం ఉంటది, అదంతా అయిపోయినాక ఒక్కొక్క టైం కరెక్ట్ టైం అయితే ఉంటలేదు కదా సార్ మెడిటేషన్ కి. అవునవును. అందుకే మార్నింగ్ మనం పెట్టుకొని మనం చేసి మళ్ళీ జూమ్ క్లాస్ లో అటెండ్ అవ్వడం వేరే ఉంటది. ఇది ఎవరిది వాళ్ళు పెట్టుకొని ఇలా చేస్తే బాగుంటదని నా అభిప్రాయం సార్ ఇదైతే. కరెక్ట్ మేడం. మీరు మంచి సలహా కూడా ఇచ్చారు. రియల్ గా చెప్పాలంటే మెడిటేషన్ కి కరెక్ట్ సమయం మార్నింగ్ 3:30 to 5:30, 6 వరకు అయినా కంటిన్యూ చేసుకోవచ్చు. సో మీకు అనుకుంటారు నిద్ర సరిపోదుగా అనుకుంటారు. మరి 1 గంట పర్ఫెక్ట్ గా ధ్యానం చేస్తే 6 గంటలు నిద్రతో సమానం. కానీ 1 గంట మనం ధ్యానం పర్ఫెక్ట్. చేసినప్పుడు మనకు నిద్ర వచ్చేది వేరుగా ఉంది, ధ్యానం చేయకపోతే నిద్ర వచ్చేది వేరుగా ఉంది సార్. ధ్యానం అవును మేడం. చేసినప్పుడు నిద్ర మాత్రం ఎంత బాగా అంటే అంత బాగా వస్తుంది. అదే ధ్యానం చేయకుండా పడుకుంటే పడుకోవాలి అన్నట్టు ఏదో అది వేరుగా ఉంటది సార్. ఎస్ కరెక్ట్. సో మేడం చెప్పినట్టు కూడా నేను చక్కగా ఇంతకు అందరూ. ముందుకు ఒక 6 months బ్యాక్ చేశాను సార్. 3:30 to 4:30 వరకు చేశాను. ఒక ఉమ్, 35 days చేసిన. ఉమ్, 35 days చేశాను. అంతలోపు నాకు కోల్డ్ కఫ్ రావడంతో ధ్యానంలో కూర్చోలేకపోయింది సార్. అప్పుడు అది మధ్యలో బ్రేక్ ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియలేదు. ఇక అప్పుడు ఉమ్, ఆపేసుకున్నాను. తర్వాత మళ్ళీ కంటిన్యూవేషన్ చేసినాం. తర్వాత ఉమ్, కళ్యాణ్ స్వప్న గారు మా వదిన yes, అవుతుంది సార్. ఆమె ఉమ్, అనుకోకుండా ఒక పెళ్లిలో కలిసి ధ్యానం గురించి మాట్లాడింది. లేదు నేను ఇంతకు ముందు కూడా చేసినాను అంటే, సరే ఈ జూమ్ ఉమ్, క్లాస్ ఉంది ఒకసారి జాయిన్ అవ్వండి, మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది కదా అని చెప్పేసి నన్ను ఈ జూమ్ క్లాస్ లో ఆమె జాయిన్ చేసింది సార్. ఆమెకు నేను థ్యాంక్స్ చెప్పాలి సార్. ఇక్కడ ఈ జూమ్ క్లాస్ లో ఇంత మందిని మాస్టర్స్ ని కలవడము, ఉమ్, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడము. ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు మీరు నిన్న మొన్న క్లాస్ మనకి 6 days జరిగింది. నెగిటివ్ థాట్స్, నెగిటివ్ గా మాట్లాడవద్దు, అవన్నీ మా ఫ్రెండ్ ఇంతకు ముందుకే నాకు చెప్పింది సార్. మా ఫ్రెండ్ దొరకడం నాకు లక్కీ అనుకుంటాను సార్ నేనైతే. ఉమ్. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుదలతో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు దొరికితే మనం Yes. ఇంకా ముందుకెళ్ళగలుగుతాం సార్. అలాంటి వాళ్ళు దొరకటం కాదు, అలాంటి వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు ఇక. నాకు ముందు నుంచి ఆమె కనెక్ట్ అవ్వడం అది నాకు నిజంగా గాడ్ గిఫ్ట్ అంటాను సార్ నేను. ఎక్సలెంట్ అది మేడం. ఇప్పుడు ఈ క్లాస్ లో అన్ని వింటూ ఉంటే మా ఫ్రెండ్ అలా చెప్పింది కదా, అది అంటే మనం విన్నది మళ్ళీ ఇక్కడ మీ క్లాస్ లో చెప్పింది
అది ఆల్మోస్ట్ ఏదన్నా మాట్లాడాలి అంటే మనకు అక్కరాంది మనం మాట్లాడొద్దు, ఎవరినన్నా తిడితే లేనిపోని కర్మ, ఇది ఎందుకు మనకి, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ మాటలు, అది ఒక మాట అన్నామంటే అది ఎంబడి మనకు చూపిస్తుంది అనేది ఆమె ప్రతి నిమిషం ప్రతిసారి నాకు మోటివేట్ చేస్తూ వచ్చింది సార్. ఈ రోజు ఇలా నేను ఉండడానికి కూడా కారణం అంటే మా ఫ్రెండే సార్ నాకు. ఓకే మేడం, ఎక్సలెంట్, అద్భుతంగా చెప్పారు. మీ ఫ్రెండ్ కూడా ధన్యవాదాలు. ఆమె మేడం గారు కూడా వచ్చారు కదా మెడిటేషన్ లోకి, కళ్యాణి గారు. ఇంతమంది ఈ సెషన్ లో నైట్ క్లాస్ లో అటెండ్ అయినట్టుంది సార్, ఇప్పుడు అయిందో లేదో నాకు మీ తెలియదు సార్. ఫ్రెండ్ ఇంకెవరు ఉన్నారు కదా మేడం, మీతో పాటు ఇంకొకరు జాయిన్ అయ్యారు కదా? నేను జాయిన్ చేయించలేదు సార్. లేదా? ఓకే, రైట్. సో నెక్స్ట్ సెషన్ లో మీరు మినిమం ఒక 20 మందిని జాయిన్ చేయిపోయారు సంతోష్ని మేడం. ఓకే సార్, తప్పకుండా హోస్ట్ గా అందరికీ చేయాలని ఉంది. చెప్పుకుంటా. నాకు అక్టోబర్ లో అయితే కుదరదు సార్, నాకు తర్వాత మళ్ళీ ఇంకోసారి చేస్తాను. కొత్త వాళ్ళు ఈ జాయిన్ మహావతార్ చేయండి. ఫౌండేషన్ కి, రంగనాథ్ సార్ కి, లలిత మేడం కి, ప్రతి ఒక్క మాస్టర్స్ కి నాకు కృతజ్ఞతలు సార్. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. చక్కగా మేడం తన అనుభవాలు చెప్పారు. మేడం కూడా మనందరి తరపున ఒకసారి కృతజ్ఞతలు తెలియజేద్దాం. తర్వాత లక్ష్మణాచారి గారు, కట్టా లక్ష్మణాచారి గారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ నమస్కారం సార్ అందరికి. నమస్కారం సార్. నేను ఇదే సెషన్ లో జాయిన్ అయ్యాను ఫస్ట్, ఇప్పుడైతే ఇంతకుముందు చేయలేదు. హలో, చెప్పండి సార్. సార్ ఈ సెషన్ నాకు ఫస్ట్, ఇంతకుముందు చేయలేదు నేను. నా పేరు లక్ష్మణాచారి, నేను ఆదిలాబాద్ డిస్టిక్ ఉట్నూరు. నేను టీచర్గా 38 years పనిచేసి రిటైర్ అయ్యాను. ఇప్పుడు అంటే 2020లో రిటైర్ అయ్యాను. 4 years అయింది రిటైర్ అయ్యి. సార్ ఇప్పుడు ఈ గ్రూప్ లో జాయిన్ అయిన నుంచి ధ్యానం అనేది చేయడం వల్ల అంటే ఆరోగ్యపరంగా, మానసికంగా కూడా కొంత యాక్టివ్నెస్ అనేది నా లోపల పెరిగిందని చెప్పని నేను గుర్తించాను సార్. ఓకే. అయితే ఒకటి ఏంటి నేను చెప్పండి సార్, ఇప్పుడు 21 days లోపల 21 days ఒకే రకంగా నాకు అనిపించలే. ఒక రోజు కొంత యాక్టివ్ అనిపించింది, ఒక రోజు కొంత ఇన్యాక్టివ్ అనిపించింది. ఓకే. సేమ్ పొజిషన్ నాకు అనిపించలే. అదే ఇంకోటి ఏంటి నేను చెప్పంటే, ఈ ఈ డే అంతా అంటే బాగా యాక్టివ్ గా ఉండడం అనేది నేను గుర్తించాను సార్ కేసీ నుంచి, అంత ముందు కంటే. ఓకే. అయితే ఇంకోటి ఏంటని చెప్పండి సార్, నాకు డైలీ సార్ సార్ ఒక రోజులో ఎన్ని గంటలు కూర్చున్నారు మీరు? 2 hours 3 hours? అదే చెప్తున్నా సార్. నాకు ½ an hour కంటే ఎక్కువ కూర్చోవాలనిపిస్తలేదు సార్. అంటే మాక్సిమం అంటే 40-45 నిమిషాల కంటే ఎక్కువ కూర్చుంటలేను నేను. ఓకే. అప్పటికే కూర్చోలేకపోతున్నాను. ½ an hour నుంచి 40-45 నిమిషాల దాకా కూర్చుంటున్నాను. అంతకంటే ఎక్కువ కూర్చోలేకపోతున్నాను. అది ఎందుకో నాకు అర్థం కావడం లేదు. అంటే ఇప్పుడు మనకి ఇనీషియల్ గా స్టార్టింగ్ కాబట్టి అలా ఉంటదండి. కానీ ఈ నెక్స్ట్ బ్యాచ్ లో మీరు జాయిన్ అయినప్పుడు దాన్ని పెంచండి కొంచెం. సార్ కూర్చోవాలని సంకల్పం పెట్టుకొని కొద్ది టైంని పెంచుతా ఉంటే మనకు ఆటోమేటిక్ గా ఫస్ట్ ఏదైనా ఒక ధ్యానం అనే కాదు, ఏది కూడా ఒక కొత్తది అనేది మనం అలవాటు అయ్యేంత వరకు కొద్దిగా మన మనసును కొంచెం ఆ యొక్క మోల్డ్ చేసుకోవాలి. అయితే ఆలోచనలు కొంత తగ్గినాయి సార్. అంటే ఇంతకుముందు స్టార్టింగ్ రోజు 3-4 days ఆలోచనలు బాగా వచ్చాయి. తర్వాత ఆలోచనలు తగ్గినాయి, వస్తున్నాయి కానీ కొంత తగ్గినాయి ఆలోచనలు. అయితే ఇంకోటి అంటే మిగతా మేడమ్స్ కానీ మన మాస్టర్స్ కానీ వాళ్ళు కొన్ని అనుభవాలు చెప్తున్నారు రోజు రోజు. అంటే ఇట్లా కాంతి రావడం అని, లైట్ రావడం అని ఏదో నాకు కనిపించడం, అట్లాంటివి నాకు అయితే అనుభవాలు ఏం రాలేదు సార్. ఓకే. అంటే ధ్యానం చేసే కొన్ని ఒక్కొక్కరికి ఒక్క అనుభవాలు వస్తాయి సార్. మీకు రాలేదని మీరేమి అవసరం లేదు. లైట్ సపరేట్ గా వచ్చేది ఉండదు, మనమే లైట్. అట్లాంటివి ఏం రాలేదు సార్ నాకు. మనమే లైట్. సో మనం ధ్యానం చేసే కొంది ఆ విశ్వంలో ఉన్న ఎన్నో కాంతులు ఉంటాయి, రకరకాల వర్ణాలతో ఉంటాయి. అవన్నీ కూడా మనలోకి మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్. ఇప్పుడు మెడిటేషన్ అనేది
ఫ్రీక్వెన్సీతో, మెడిటేషన్ అంటే ఎనర్జీని ఫ్రీక్వెన్సీతో కొలుస్తారు. మీరు యాజ్ ఎ అవును టీచర్ కాబట్టి మీకు చెప్తున్నాను. సో అవును ఎప్పుడైతే ధ్యానం చేసే కొద్ది మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అన్ని మారిపోతా ఉంటాయి. మన అవును ఫ్రీక్వెన్సీ లెవెల్స్ మారే కొద్ది మన ఆలోచనలు, మన నడవడిక, మనలో ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా మారిపోతా ఉంటది. మన ఫ్రీక్వెన్సీ మారే కొద్ది ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న వ్యక్తులు మనకు కనెక్ట్ అవుతా ఉంటారు. సార్. అర్థమైందా? ఒక డ్రింక్ చేసేవాడికి డ్రింక్ చేసే ఫ్రెండ్సే ఉంటారు చుట్టుపక్కల. అవును అట్లాగే ఒక యోగికి యోగులే చుట్టుపక్కల ఉంటా ఉంటారు. సార్. ఒక సినిమా యాక్టర్ కి ఆ ఆ యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళే తన చుట్టూ ఉంటారు. సార్. అట్లాగే ఒక మెడిటేటర్ కి ఆ మెడిటేటర్స్ చుట్టూ ఉంటారు. సార్. ఎప్పుడైతే మన సాధన పెంచుకుంటూ వెళ్తామో మన ఫ్రీక్వెన్సీస్ మారుతాయో ఆ ఫ్రీక్వెన్సీకి దగ్గరగా ఉన్న వాళ్ళు మనకు కనెక్ట్ అవుతా ఉంటారు మన జీవితంలో. సార్. సార్. మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్ డిస్కనెక్ట్ అయిపోతారు. మీరేం డిస్కనెక్ట్ చేయవసరంలా, వాళ్ళే వెళ్ళిపోతా ఉంటారు. మనం ఏమి చెప్పవసరంలా, మాట్లాడవసరంలా. ఆటోమేటిక్ గా పాత పరిచయాలన్నీ వెళ్ళిపోయి ఆధ్యాత్మిక పరిచయాలన్నీ కూడా మనకి దగ్గర అవుతా ఉంటాయి. నాన్ వెజ్ అనేది మానేశాను సార్ ఇప్పుడు. ఎక్సలెంట్ అండి. అది మళ్ళీ ఇంకొకటి మాకు దగ్గరలో మంచిర్యాల అని చెప్పి ఉంటది. మంచిర్యాల పిరమిడ్ ఆ, ఉంది. అవును. మంచిర్యాలలో ఈ పోయి అక్కడ వెళ్ళినప్పుడు నేను ఇది తీసుకోవడం జరిగింది పిరమిడ్. ఎక్సలెంట్. రాగి పిరమిడ్ అది రాగి పిరమిడ్ సార్. ఇక్కడ రంజిత్, మంచిర్యాల రంజిత్. రంజిత్ కుమార్. ఎక్సలెంట్ సార్. అదే నెక్స్ట్ బ్యాచ్ కూడా రండి, అందరికి ప్రమోట్ చేయండి. మరి మీరు రిటైర్డ్ అయ్యారు కదా, ఏమన్నా కొంచెం వాలంటీర్ గా టెలికాలింగ్ ఏమైనా చేయగలరా? పెద్దవారు అడగకూడదు, సేవలు అందరం సమానమే, పెద్ద చిన్న ఏమి లేదు. మీరు ఎటు అవునవును ఫ్రీగా ఉంటా అంటున్నారు కాబట్టి డైలీ ఈ 1 వీక్ ఒక 30 మెంబర్స్ కి మనం కాల్ చేసి ఈ వాట్సాప్ లో మనం ఏదైతే పెట్టామో అది వాళ్ళకి ఫార్వర్డ్ చేసి ఇట్లా మీరు ధ్యానం చేయటం ద్వారా మేమేమి లబ్ధి పొందారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, మనం ఆ కాల్ చేసినప్పుడు క్వాలిటీగా ఉండాలి. కాల్ మనం 20 మాట్లాడినా కూడా 20 అవునవును మందితో క్వాలిటీగా మనం మాట్లాడగలిగేటట్టు ఉండాలి. అంతేగాని అవును మేడం చేయమన్నారు అని ఓరక టకటక చేసి అట్లా ఉండదు పెట్టేసి సార్. ఆ మాట్లాడడం వల్ల ఎస్ సార్. సోషల్ గా నేను కొద్దిగా మూవ్మెంట్ అవుతాను సార్ ఎక్కువ. ఎందుకంటే మా రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి మా ఈ తాలూకాకు నేను అధ్యక్షుడిని ఓకే సార్. కాబట్టి ఎప్పటికీ పబ్లిక్ లో ఉంటాను కొద్దిగా. ఓకే సార్. చెప్పండి సార్, మన అందరికి రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఇది ఒక మంచి అవకాశం. మంచి అవకాశం చెప్తాను సార్ నేను. చెప్పండి. మీరు టెలికాలింగ్ ఏమైనా చేయగలరా అంటే మీ పేరు రాసుకుంటాం. రాసుకోండి సార్. మేడం సార్ పేరు రాసుకోండి. టెలికాలింగ్ కాకపోయినా మీరు ఇట్లా మౌత్ పబ్లిసిటీ చేసినా చాలు. మనకి మెయిన్ మనకి జనం రావటం కావాలి. మేడం ఓకే కూడా ఓకే కొద్ది రోజుకి ఒక 1/2 అవర్ ఎక్కువ సమయం వద్దు. సరే ఓకే సార్ చేసి చేస్తాను. అందరికీ చెప్పండి. మేడం సార్ ఓకే. పేరు రాసుకోండి. చెప్పండి సార్, మీ పేరు నెంబర్ చెప్పండి. కే లక్ష్మణాచారి ఉమ్, 944 ఉమ్, 154 ఉమ్. 1110. రాసుకున్నారు మేడం? ఒక్కసారి చెప్పండి. మేడం నా పేరు లక్ష్మణాచారి, కే లక్ష్మణాచారి. ఓకే సార్. ఫోన్ నెంబరు 944 ఓకే సార్. 154 ఓకే. 1110 మేడం. 1110. ఇటువంటి సరే మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినటువంటి అవతార్ ఫౌండేషన్ వారికి, రంగనాథ్ సార్ గారికి, ముఖ్యంగా శివ సార్ గారికి, ఎందుకంటే చెప్పంటే ఇంత చిన్న ఏజ్ లోపల కూడా మీరు ఇంత మంచి కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేస్తున్నటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఓపికతో, కూర్పుతో లలిత మేడం గారు కూడా మా అందరినీ మంచి సమన్వయంతో ముందుకు తీసుకొచ్చినటువంటి వారికి కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్వాతి మేడం ఏం చేయొత్తారు? సార్ మీరే నెంబర్స్ ఇస్తారా సార్, లేకుంటే మాకు తెలిసిన నెంబర్స్కి మేము కాల్ చేయమంటారా? మీరు ఏదైనా చేయండి, మీకు తెలిసిన వాళ్ళకైనా చెప్పండి, లేదంటే మేడం కొంత డేటా ఇస్తారు. మీరు అలా ఓకే చెప్పిన రోజు వదిలేసేయండి, డేటా ఇచ్చిన రోజు డేటా ఫాలో చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ ఓకే మేడం. సార్. థ్యాంక్ నెక్స్ట్ పారిజాత గారు. ఎవరు సెషన్ లో నుంచి లెఫ్ట్ అవ్వద్దు.
కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. సో ఈరోజు ఒక 10 నిమిషాలు లేట్ అయినా కూడా అందరూ ఉండండి. ఓకేనా? పారిజాత మేడం చెప్పండి. నమస్తే సార్. నమస్తే మేడం. ఒక ఏప్రిల్ నుంచి ఈ సెషన్ లో స్టార్ట్ అయ్యాను. అంతకుముందు కొంచెం రెగ్యులర్ గా ఉండేది. లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను ధ్యానంలోకి వచ్చాను. ఇందులోకి వచ్చినాక చాలా బాగుంది సార్. రెగ్యులర్ గా చేస్తున్నాము. ఇంతకుముందు మేడం చెప్పినట్టు మార్నింగ్ సపరేట్ గా మెడిటేషన్ పెట్టుకొని క్లాసులకు అటెండ్ అయితే బాగుంటుంది. నేను కూడా అదే చెప్తాను. ఓకే మేడం, అలాగే చేద్దాం. లాస్ట్ బిఫోర్ సెషన్స్ కంటే ఈ సెషన్ అయితే చాలా బాగుంది సార్. ఈవినింగ్ సెషన్ కానీ మార్నింగ్ సెషన్ కానీ ఎక్కువ మనము మెడిటేటర్స్ తోటి ఇన్వాల్వ్ అవ్వటము, వాళ్ళు లెఫ్ట్ కాకుండా ఉండడానికి ఇది బెస్ట్ ఆప్షన్ గా ఉంది ఈ సెషన్ మాత్రం. అందరు సార్ వాళ్ళందరూ డిస్కస్ చేసి ఇలా చేద్దామని చాలా బాగా రంగనాథ్ సార్ కూడా మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసేసి అందరి అభిప్రాయాలు తీసుకొని చాలా బాగా ఈ సార్ నుంచి అయితే ఇట్లా చేసి ఏంటంటే చాలా మంది 1 or 2 times వచ్చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎవరో వస్తున్నారో ఎవరో రావట్లేదు కూడా తెలియట్లేదు. అవును. ఇదైతే చాలా బాగుంది సార్. వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళకుండా కూడా ఉంది. ఇట్లా కంటిన్యూ చేస్తే ఇంకా బాగుంటుంది సార్. నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే లాస్ట్ మంత్ నేను జస్ట్ వీడియోస్ చూసుకుంటూ నాకు మా ఇంట్లో కూడా పిరమిడ్ ఉంటే బాగుండు అనుకున్నాను సార్. నాకెవరో మా పక్క గల్లీలో ఇల్లు ఖాళీ వెళ్ళిపోయారంట. పిరమిడ్ 2x2 పిరమిడ్ వదిలేసి వెళ్ళిపోయారంట. ఇంకా ఆ బిల్డింగ్ లో ఎవరు చేసుకోవట్లేదు అనేసి మీ పారిజాత మేడం చేస్తుంది అనేసి నాకు ఇచ్చారండి వాళ్ళు. సూపర్, ఫ్రీగా వచ్చేసింది పిరమిడ్ అయితే. అవును సార్. ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ సార్. అంతే. థ్యాంక్ యూ మేడం. మేడం ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్నారు కదా మేడం వాలంటీర్ గా? చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ రామకృష్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. చేసుకున్నాను సార్. చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. ఇదివరకు సోమర్తనంగా ఏ పని కూడా సరిగా టైంకు చేయకుండా ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు దాదాపుగా 21 రోజులు చేసిన కాబట్టి అన్ని టైంకు జరుగుతున్నాయి సార్. నాకు ధ్యానంలో 45 నిమిషాలు 50 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేకపోతున్నా సార్. చేయంగా ఎక్కువసేపు చేస్తాం అలవాటు చేసుకుంటే ఇనీషియల్ ఇప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి అలాగే ఉంటది. మీరు కనీసం 40 నిమిషాలన్నీ కూర్చున్నారు. నేనైతే 20 నిమిషాలు కూడా కూర్చోలేకపోయాను స్టార్టింగ్ లో, నాకు ధ్యానం పరిచయం అయినప్పుడు. అందుకని మీరు గ్రేటే, మీరేమి అద్భుతంగా చేస్తున్నారు. ఆ టైం ని కొంచెం ఎక్స్టెండ్ చేయండి. నెక్స్ట్ బ్యాచ్ లో, ఈ బ్యాచ్ లో 1 hour కూర్చున్న వాళ్ళ నెక్స్ట్ బ్యాచ్ లో మనం 2 hours కి వెళ్ళిపోవాలి. మార్నింగ్ తక్కువ జరిగినా కూడా తర్వాత అది అయిపోయాక నైట్ లేదంటే మీకు ఎప్పుడు టైం కుదిరితేప్పుడు 2 hours అలా కూర్చోవటం అలవాటు చేసుకోండి. ముందు కూర్చోవటం అలవాటు చేసుకోండి. పత్రిసారి కూడా ఇదే చెప్తాడు, కూర్చోండి 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 అంటాడు. అంటే కూర్చోవటం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి సెట్ అయిపోద్ది. థర్డ్ బ్యాచ్ కల్లా మనం 3 hours కి వెళ్తాం. మన గోల్ ఒకేసారి సిట్టింగ్ లో 3 గంటలు కూర్చునేటట్టు మనం మన శరీరాన్ని మనసును మనం రెడీ చేసుకోవాలి. అర్థమైందా? ఒకే సిట్టింగ్ లో 3 hours కనుక కూర్చోవటం అలవాటు చేసుకున్నామంటే ఇంకా ఎవరితో పని లేదండి. వాళ్ళే నడిపిస్తా ఉంటారు ఈ దేహాన్ని అంతా కూడా. మన మాస్టర్స్ అంటున్నాం కదా, వాళ్ళే కనెక్ట్ అవుతా ఉంటారు, వాళ్ళే గైడ్ చేస్తూ ఉంటారు, వాళ్ళే మనకి మన జీవితం యొక్క దిశానిర్దేశం అంతా కూడా ఇక వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి కంటిన్యూగా 3 hours ఎప్పుడైతే కూర్చుంటామో, ఎందుకంటే మాస్టర్స్ మనకు తొందరగా కనెక్ట్ అవ్వాలి, వాళ్ళ నుంచి మనం సందేశాలు తీసుకోవాలి, గైడెన్స్ కావాలంటే ఎవరైతే ఎక్కువసేపు ధ్యానంలో కూర్చుంటారో వాళ్ళకే తొందరగా కనెక్ట్ అవుతారు. ఎన్ని క్లాసులు విని ఎన్ని మాటలు చెప్పుకున్నా కూడా మనకి ఆ గురువులు అనే వాళ్ళు ఎప్పుడు కనెక్ట్ అవుతారంటే యూ హ్యావ్ టు డూ మోర్ మెడిటేషన్ ఎప్పుడైతే ఎక్కువసేపు కాన్స్టెంట్ గా కూర్చొని మనం చేస్తూ ఉంటామో అప్పుడు వాళ్ళు కనెక్ట్ అవుతారు.
వన్స్ వాళ్ళు కనెక్ట్ అయినాక ఇక భౌతిక ప్రపంచంతో భౌతికంగా వీళ్ళతో మనకు పని అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన సందేశాలను బట్టి మనం ముందుకెళ్ళొచ్చు. ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య ధ్యానంలో కూర్చుంటే దానికి సొల్యూషన్ మనకే వచ్చేస్తుంది. అర్థమైందా? సో కాబట్టి కొద్ది శరీరం ఇబ్బంది పెడతా ఉంటది, మనసు గందరగోళం చేస్తూ ఉంటది. కానీ దాన్ని కూడా మనం అది దాని ఆధీనంలోకి మనం వెళ్ళకూడదు, మన ఆధీనంలోకి అది రావాలి, మనసు రావాలి. వన్స్ అది కనుక వచ్చిందంటే సాధనకి ఆటోమేటిక్ పెరుగుతూ ఉంటది. 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు. సో ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఇక ఆ ఆనందము, ఆ యొక్క హ్యాపీనెస్ అనేది చెప్తే కుదిరేది కాదు. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. మనం ఎవరికి వాళ్ళు ఫీల్ అయ్యేది అనమాట. ఓకే రామకృష్ణ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ బ్యాచ్ కూడా అటెండ్ అవ్వండి, మీకు ఇంకా ఎన్నో మార్పులు వస్తాయి. ఓకేనా? మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, అందరికి కూడా ఈ యొక్క ఫౌండేషన్ గురించి, ధ్యానం గురించి, అన్నిటి గురించి మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ బ్యాచ్ లో మీరు కూడా కొంతమందిని జాయిన్ చేయండి. మీరు మరి టెలికాలింగ్ చేస్తారా? చేస్తాను సార్. మేడం సార్ పేరు రాసుకోండి. ఆల్రెడీ ఇద్దరిని, మా చెల్లెలను మా మమ్మీని ఇట్లా అక్టోబర్ 1 నుంచి క్లాసెస్ ఉంటాయంటే వాళ్ళు కూడా జాయిన్ అవుతానని అన్నారు సార్. ఎస్ సార్, ఎక్సలెంట్. రామకృష్ణ గారి పేరు రాసుకోండి మేడం. నా పేరు దాసి రామకృష్ణ, వరంగల్ నుంచి. నా మొబైల్ నెంబర్ 8096016044. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అనన్య గారు, అనన్య గారు అడ్మిట్ చేసుకోండి. అనన్య కొట్ట. ఈ మేడం రోజు వస్తున్నారా? కొత్తగా వచ్చినట్టున్నారు. అనన్య గారు అన్మ్యూట్ చేసుకోవాలి. నెక్స్ట్ గంగారం గారు, నెక్స్ట్ వేణురెడ్డి గారు. గంగారం గారి తర్వాత వేణురెడ్డి గారు. గంగారం గారు అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి సార్. మ్యూట్ అయిందండి. గంగారం గారు, అక్కడ మైక్ సింబల్ ఉంటుంది, దాని మీద టచ్ చేయండి. మ్యూట్ అయిపోయింది మళ్ళీ మీది. ఓకే, ఇప్పుడు మాట్లాడండి. డైలీ వస్తున్నారా క్లాస్కి? వస్తున్నాం సార్, అటెండ్ అవుతున్నా. ఓకే, చెప్పండి. మీరు ఎక్కడి నుంచి ధ్యానంలోకి వచ్చాక ఏ మార్పులు వచ్చినాయి మీలో? కొంచెం పీస్ఫుల్నెస్, తర్వాత ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్, చాలా బాగా అనిపిస్తుంది సార్ క్లాస్ కూడా. ఓకే. కాకపోతే కొన్నిసార్లు టైం అవైలబుల్ ఉండకపోయినా కానీ నేను రికార్డ్ అవుద్ది కదా సార్, అయినప్పటికల్లా మళ్ళీ ట్రైన్లో నేను చూస్తుంటాను. మార్నింగ్ ఏం పని ఉంటుందండి కుదరపోవటానికి? నేను డ్యూటీకి వెళ్తాను సార్, నేను రైల్వే ఉద్యోగం చేస్తాను. రైల్వే డిపార్ట్మెంట్? ఓకే. రైల్వే డిపార్ట్మెంట్ లో చేస్తాను. అయినా నేను ఇక్కడ నుంచి 5 o'clock నా జర్నీ, 5 o'clock నాకు స్టార్ట్ అయితే అక్కడి నుంచి మళ్ళీ నేను 7 వరకు రీచ్ అవుతాను. నాగులపల్లికి వెళ్ళాలి ట్రైన్ లా, తర్వాత బస్ లాగా చూస్తుంటాను. ఓకే సార్, మీ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ ధ్యానంలో తీసుకురావాలి మరి మీరు. ఓకే సార్, అదే ప్రయత్నం చేస్తున్నా. నా ఫ్రెండ్ ఉన్నాడు సుధాకర్ అని, గుంటూరు నుంచి హైదరాబాద్ ఇంటర్సిటీకి డ్రైవర్. ఆయన ఇంటర్సిటీలో డ్రైవ్ చేస్తాడు ట్రైన్. ఒక్కొక్కసారి వందే భారత్ కూడా ఇస్తాడు. మంచి మెడిటేటర్. వాళ్ళ 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 టీమ్ ని ఆ రైల్వే స్టేషన్ లో ఉన్న గ్రౌండ్ లెవెల్ నుంచి అందరిని ధ్యానంలో తీసుకొచ్చాడు ఆయన, సుధాకర్. నెక్స్ట్ సెషన్ లో ఆయన క్లాస్ కూడా పెడదాం ఒకటి. సో అట్లా మీరు కూడా అందరికి చెప్పండి, అందరికి తెలియజేయండి. ఎందుకంటే ఫోన్ చేసే టైం ఉండదు, డ్యూటీని బట్టి ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు కాబట్టి అందరికి చెప్పండి. మీ ఫ్రెండ్స్ కి, మిత్రులకి, కొలీగ్స్ కి అందరికి చెప్పి నెక్స్ట్ సెషన్ లో జాయిన్ చేయండి. ఓకే. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ గంగారం గారు. థ్యాంక్ యూ సార్. అనన్య గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి.
మా అన్మ్యూట్ చేసుకోండి, అక్కడ మైక్ సింబల్ ఉంటుంది. వేణిరెడ్డి గారు, సారీ వేణిరెడ్డి గారు మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. యా సార్. సార్ ఈ ధ్యానంలో నేను యాక్చువల్లీ ఈవినింగ్ క్లాస్లో అటెండ్ అవుతున్నాను రెగ్యులర్గా. మార్నింగ్ క్లాస్ 3 క్లాసెస్ అటెండ్ అయ్యాను సార్. ఓకే. 3 క్లాసెస్ నిన్న అటెండ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సార్. యాక్చువల్ మీరు చెప్పిన అఫర్మేషన్స్ కొన్ని చాలా బాగా వచ్చినాయి నాకు. ప్లస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. నాకు కొంచెం డిప్రెషన్ ప్లస్ యాంగ్జైటీ ఉండే, అది ఈ 21 days చేస్తున్నప్పటి నుండి కొంచెం కంట్రోల్లోకి వచ్చింది సార్. చాలా బాగుంది అది. నెక్స్ట్ బ్యాచ్ కూడా జాయిన్ అవ్వండి సార్. ఇంకా ఫస్ట్ కంపల్సరీ. బ్యాచ్ కాబట్టి అవును. సెకండ్ బ్యాచ్ లో కూడా జాయిన్ అవ్వండి. మీరు ఏంటి సార్, ప్రొఫెషన్ ఏంటి? యాక్చువల్లీ నేను మేధా సర్వర్లో జాబ్ చేస్తాను సార్. యాక్చువల్లీ పర్చేస్ డిపార్ట్మెంట్. కొంచెం వర్క్ ఓకే. ప్రెషర్ కూడా ఉంటుంది. ఓకే. అది సార్. ప్రెజర్ ఉన్నా కూడా తీసుకోకుండా మైండ్ లోకి, అది కొద్దిగా ప్రాక్టీస్ చేస్తేనే అర్థమైంది. ఆ లోడ్ ఎప్పుడు దేన్ని తీసుకోవాలి, దేన్ని వదిలేయాలి. అదే అది సార్. కూడా ఒక మనకి మెడిటేషన్ లో ఒక ప్రాసెస్ అన్నమాట. ప్రతి ఓకే. ఒక్కరికి ప్రెజర్ ఉంటుంది, ఈవెన్ మీ ఆల్సో. సార్. కానీ దాన్ని ఎంతవరకు తీసుకోవాలి, ఎక్కడి వరకు కట్ చేయాలి, దేన్ని వదిలేయాలి అని మనకు ఒక క్లారిటీ ఉండాలి. సార్ అది యాక్చువల్లీ లాస్ట్ 7 years నుండి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. అవును సార్, అవును. అది కానీ ఇది తగ్గిపోతుంది. జాయిన్ అయినప్పటి నుండి చాలా బాగుంది. యాక్చువల్లీ ఇక టైం మీరు పెట్టుకొని ఇది ఫాలో. డ్యూటీలో ఉన్నప్పుడు కూడా మెడిటేషన్ టైం ఇవ్వండి. ఓకే. నేను రీసెంట్ గా తిరుపతిలో ఒక అతను కలిసి, ఆయన రియల్ ఎస్టేట్, ఆల్రెడీ మీకు ఓకే. చెప్పాను సెక్షన్లో. సో రియల్ ఎస్టేట్ లో మంచి ఒక స్థాయికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయనకి డబ్బులతో పని లేదు, కానీ బిజినెస్ ని వదిలిపెట్టలే. ఓకే. అందరికి ఇంకా 10 మంది, ఆయన కింద ఒక 70-80 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు రోడ్డును పడతారని చెప్పి దాన్ని ఓకే. అట్లే కంటిన్యూ చేస్తే ఆయన రోజుకి 15 గంటలు ధ్యానం చేస్తాడండి. ఓ ఈ 15 గంటల ధ్యాన సాధన వల్ల ఏమవుతుందంటే, ఫిజికల్ వరల్డ్ లో ఈయనకి ఏమేమి పనులు కావాలో ఆ పనులన్నీ కూడా ఈజీగా అయిపోతున్నాయి. ఈయన ఎవరు డిస్టర్బ్ చేయట్లే. ఓకే. రిజిస్ట్రేషన్స్ కానీ అన్ని అంతకుముందు పెండింగ్ లో ఉన్న రిజిస్ట్రేషన్స్ కూడా ఆటోమేటిక్ జరుగుతూ ఉన్నాయి. అయిపోతుంది. ఓకే. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే, మనం ఎప్పుడైతే సాధనను పెంచుకుంటూ వెళ్తామో, ఓకే. వాళ్ళ ఆఫీస్ లో కూడా ఆయన ఏం చేస్తాడంటే 40/20 అని ఒక రూల్ పెట్టాడు. అంటే 40 minutes పని చేయాలి, 20 నిమిషాలు ధ్యానం చేయాలి. యాక్చువల్ ఫారిన్ కంట్రీస్ లో ఈ రూల్ ఉంటుంది. ప్రతి 1 hour కు 10 minutes బ్రేక్ ఇస్తారు అక్కడ. అవును. ఓకే. ఈయన ఏం చేస్తారంటే 40/20 అని చెప్పేసి 40 నిమిషాలు పని చేయాలి, 20 నిమిషాలు ధ్యానం చేయాలి, ఎంప్లాయీస్ తో సహా. వాళ్ళ కానీ ఆఫీస్ లో పని చేయాలంటే ధ్యానం చేయాలి, లేకపోతే వాళ్ళ ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడు, జాబ్ ఇవ్వడు. మంచిది సార్ అది. స్థాయికి వెళ్ళిపోయింది ఆయన యొక్క అదే. సాధన అనేది. కాబట్టి మనం కూడా డే టైంలో ఏ పని అయినా చేయండి. ఓకే. మనం ఏ పని చేసినా కూడా కనీసం 1 hour లో 20 నిమిషాలు వేస్ట్ చేస్తాం. ఈవెన్ అవును. స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, మన పర్సనల్ గా కానీ. ఆ 20 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానానికి కేటాయించండి. అది ఓకే. కుదరలేదు అనుకోండి, ప్రతి అట్లీస్ట్ ఒక 3-4 hours కి ఒక 1/2 hour మెడిటేషన్ కి టైం ఇవ్వండి. అప్పుడు ఓకే సార్. ఏమవుతుందంటే మనకి క్వాలిటీ పెరిగిద్ది, చేసే పనిలో ఒక క్లారిటీ వస్తుంది, మనకి స్ట్రెస్ తగ్గిద్ది. మన ఓకే. చుట్టుపక్కల వాళ్ళు కూడా మనకు అనుకూలంగా తయారవుతారు. మనకి ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా మన బాటలోకి వాళ్ళు వచ్చేస్తారు. ఓకే సో సార్. కంపల్సరీ. ధ్యానం టైం పెంచడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. ఓకే ఓకే అండి. వేణిరెడ్డి గారు, థ్యాంక్ యూ. ఓకే అండి. థ్యాంక్ యూ. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి అందరికి చెప్పండి. చెప్పి సార్. నెక్స్ట్ బ్యాచ్ లో కూడా మీ ఫ్రెండ్స్ కి, కొలీగ్స్ కి, మీ కంపల్సరీ. ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. మనం ఓకే గ్రూప్ అండి. లో ఒక ఫ్లైయర్ పెట్టాము, ఓకే. దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్ గా నెక్స్ట్ బ్యాచ్ కి మీరు జాయిన్ అవుతారు. అది ఓకే. చూడండి ఒకసారి గ్రూప్ లో. మళ్ళీ ఈ ఓకే. రోజు మేడం సెషన్ అయ్యాక మళ్ళీ ఫార్వర్డ్ చేస్తారు. ఓకే సార్. కంపల్సరీ. దాన్ని క్లిక్ చేసి ఆ ఫ్లైయర్ ని అందరికి పంపించండి మీ ఓకే అండి. వాట్సాప్. ఓకే అండి. కంపల్సరీ. రైట్. థ్యాంక్ యూ. అనన్య మేడం మాట్లాడండి. అమ్మా అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడేటప్పుడు ఒక చాటు నుంచొని మాట్లాడండి అమ్మా, నడుస్తా మాట్లాడద్దు. ఏం చేస్తుంది చాలాసార్లు చేశానని మధ్యలో మానేశాను. అప్పుడు వేణు పెరిపెట్ సార్ తను చేశాను, జూమ్ క్లాస్ కూడా జాయిన్ అయ్యాను. మధ్యలో నేను బ్యాక్ పెయిన్ రావడం వల్ల మానేసి కూర్చోలే అక్కడ. ఎందుకు కూర్చోలేనో చేద్దామని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశానండి ఈ క్లాస్ చూసాక. ఇక మళ్ళీ చేస్తాను రోజుని క్లాసెస్. రోజుని ఇలా ఇలా అనుభవాన్ని ఉండవాలని మెడిటేషన్ చేయిస్తారా? రోజు ఇది ఉండదమ్మా, ఇది ఇవాళ ఆఖరి రోజు కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేశారు కదా.
డైలీ కూడా కొంతమంది తీసుకుంటాం, 2-3. మనకు టైం తక్కువ ఉండటం వల్ల ఏంటంటే ఈ 21 days ఎవరైతే ఈ సెషన్ లో జాయిన్ అయ్యారో వాళ్ళందరి చేత ఆఖరి రోజు మనం మాట్లాడిస్తాం వాళ్ళ ధ్యాన అనుభవాలు. ప్రతిరోజు ఒకళ్ళిద్దరియో ముగ్గురియో అట్లా టైం బీయింగ్ బట్టి మనం ఆ వాళ్ళ చేత కూడా మాట్లాడించడం జరుగుతుంది. అంటే అనుభవాల క్లాసు చేయిస్తారా? మెడిటేషన్ జరిగిద్దమ్మా రోజు. ఈ రోజు మీరు జాయిన్ అవ్వలేదా మెడిటేషన్ లో? మార్నింగ్ అయితే నాకు స్కూల్ పంపించాలి అవ్వదు. ఈవినింగ్ మార్నింగ్ 5 నుంచి 6:30 వరకు ఉంటుంది మేడం క్లాసు. 5 to 5:45 మెడిటేషన్ ఉంటుంది, తర్వాత సత్సంగం ఉంటుంది. ఓకేనా? అందరికి చెప్పండి, మీ ఫ్రెండ్స్ కి అందరికి చెప్పి జాయిన్ చేయండి సెషన్ లో. నాది ఇదే మంత్రం అయిపోయింది కదా, అందరికి చెప్పండి, అందరికి ఫార్వర్డ్ చేయండి. బోరు కొడుతుంది. ఫార్వర్డ్ చేస్తే అందరు మన లోకంలోకి వస్తే బాగుంటది. మన మెడిటేషన్ లోకి మన లోకంలో రావాలంటే ముందు మనం మారాలమ్మా. ముందు మనం వెళ్ళాలి. మనం అదే మధ్యలో దాన్ని ఇప్పుడు చక్రాలు చదువుకోదా చేసేదాన్ని. తప్పుగా అనుకోవద్దు. మనం ఒకరికి చెప్పాలంటే మనకు ఆ మాట రావాలి. ఆ శక్తి ఉందంటే ఆటోమేటిక్ వాళ్ళు కూడా మన వైపు వస్తారు. ఓకేనా? ఓకే, శ్వేత మేడం అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. అనన్య గారు మేడం చెప్పండి మేడం. First of all, thank you, sir, for all these sessions. Special thanks to Ranganath, sir. ఇంత బాగా ఆర్గనైజ్ చేశారు ఈ ప్రోగ్రామ్. అంటే యాక్చువల్లీ నాకు స్లీప్ డిజార్డర్స్ ఉండేవండి, స్లీప్ డిప్రివేషన్స్ ఉంటుండేవి. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ దాని గురించి ఆలోచించేదాన్ని అనమాట. అది సాల్వ్ అయ్యే వరకు సొల్యూషన్స్ వెతుక్కోవడం అలా చేస్తుండేదాన్ని అనమాట. సో అంటే నేను ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ తెలియక ముందు పిఎంసి తెలుగు ఛానల్, పిఎంసి ఛానల్స్ ఉంటాయి కదా, సో అందులో వెళ్ళి పత్రిజీ సార్ వీడియోస్ వినడము, తర్వాత ఇంకా వంశీ కిరణ్ సార్ మాస్టర్ సార్ కొన్ని వీడియోస్ ఉంటాయి. సో అవన్నీ చూసుకుని నేను ముందుగా మెడిటేషన్ చేసుకునేదాన్ని 1 hour అట్లా అనమాట. మార్నింగ్ టైమ్స్ లో చేయకపోయేదాన్ని, బట్ నైట్ టైమ్ లో చేసేదాన్ని అనమాట. సో మార్నింగ్ టైం ఎఫెక్టివ్ అనిపిస్తుంది ఇంకా నాకు నైట్ టైం, ఈవినింగ్ టైమ్స్ లో కూర్చున్న దానికన్నా. అంటే నాకు ఈ ధ్యానం వల్ల ఏంటి అంటే ఈ స్ట్రెస్ లెవెల్స్ బాగా ఉండేవి నాకు. సో అవి మేనేజ్ చేసుకోవచ్చు త్రూ మెడిటేషన్ అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే రిజల్ట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొద్దు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. మనం మైండ్ఫుల్ గా అండ్ ఫుల్ ఎఫర్ట్స్ పెడితే కనుక వస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. సో దాని మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో అరే నాకు ఏ రికగ్నైజేషన్ రావట్లేదు, సో ఇలా నాకు వర్క్ లెవెల్లో బాగా ఉంటుండేది. అంటే ఒక స్ట్రెస్ లెవెల్స్ బాగా ఉండి ఒక్కొక్కసారి అంటే మేనేజ్ చేయలేక రిజిగ్నేషన్స్ కూడా ఇచ్చాను అనమాట అంతకు ముందు చాలా జాబ్స్ లో. ప్రొఫెషన్ ఏంటి మేడం మీది? ఐటీ ఎంప్లాయ్ అండి. ఓకే. సో అట్లా నేను హ్యాండిల్ చేసుకోకపోయేదాన్ని. ఎక్కువ స్ట్రెస్ అయితే ఇంకా బాగా ఇది ఉంటుండేది అనమాట. అంటే ఎక్స్పీరియన్స్ పోతా ఉన్న కొద్దీ చాలా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతుండేది అనమాట. సో ఇంకా దీనివల్ల నాకు చాలా మైండ్ఫుల్ గా వర్క్ చేయడము, అదే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడము. సో దానివల్ల ఇంకా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట మనం పెట్టిన ఎఫర్ట్స్ కూడా అనమాట. సో అది నాకు ఇంకా కొంచెం కెరీర్ గ్యాప్స్ తీసుకోవడం వల్ల ఈ స్లీప్ డిజార్డర్స్ అవి వచ్చాయన్నమాట ఆఫ్టర్ కోవిడ్. సో అప్పటి నుంచి నేను మెడిటేషన్ చేసేదాన్ని, బట్ అంత రెగ్యులర్ గా చేయకపోయేదాన్ని. జస్ట్ ఆ వీడియోస్ విని ఆ వీడియోస్ చూసుకుంటూ చేసా. బట్ నాకు ఈ సత్సంగం వల్ల ఏంటంటే చాలా హ్యాబిట్స్ అనేవి చాలా చేంజ్ అయ్యాయి. అంటే అన్నెసరీ డిస్కషన్స్ లో ఇన్వాల్వ్ అవ్వద్దు, అండ్ గాసిప్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఏదైనా కూడా సో టైం మేనేజ్మెంట్ అనేది, సో నాకు ఇంకా ఇవన్నీ బాగా తెలిసాయి అనమాట. ఓకే మేడం. మీరు ఎక్కడ మేడం? హైదరాబాద్ నుంచా? హైదరాబాద్ అండి. మీరు ఐటీ ఎంప్లాయ్ కాబట్టి మీరు వర్కింగ్ టైంలో కూడా ప్రతి 1 hour ఒక 10 minutes అట్లా వీలుని బట్టి కొద్దిగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయటం చేయండి మేడం. అట్లీస్ట్ అలా కుదరకపోయినా మినిమం 3 hours కి ఒక 1/2 hour ఎట్లేదైనా కొద్ది బ్రేక్ తీసుకుంటా ఉంటారు కదా, ఆ బ్రేక్ టైంలో కూడా కొద్దిగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు వర్క్ క్యాపబిలిటీ పెరిగిద్ది, అవన్నీ మీకు తెలుసు.
బట్ జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్. అంత ప్రొడక్టివిటీగా చేయకపోయేదాన్ని అంతకు ముందు అనమాట. అంత అది కాన్సన్ట్రేషన్ ప్రొడక్టివిటీ మిస్ అయ్యేది. బట్ ఇప్పుడు నాకు అది ప్రొడక్టివిటీ ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఇది ఒక్కటి చేయండి మేడం. ఇది కూడా 2-3 అవర్స్ కి ఒక 20 మినిట్స్ మెడిటేషన్ చేయటం. అట్లా డే టైంలో కూడా మీరు వర్కింగ్ లో ఉన్నప్పుడు కూడా టైం దొరికిందంటే మీరు మెడిటేషన్ లో కూర్చోండి. సో యాజ్ ఐటీ ఎంప్లాయ్ కాబట్టి మీరు అలా కూర్చున్నా కూడా ఎవరు ఏమనుకోరు. ఎందుకంటే అందరికీ తెలుసు ఈ రోజు ఐటీ వాళ్ళకు కూడా అన్ని కంపెనీస్ ట్రైనింగ్ ఇస్తున్నాయి మెడిటేషన్ గురించి రకరకాల. సో కాబట్టి మీరు ఆఫీస్ లో అలా కూర్చుంటే ఏమైనా అనుకుంటారేమో అని ఫీల్ అవ్వాల్సిన పని కూడా లేదు. అట్లీస్ట్ యూ హ్యావ్ టు డూ ఎవ్రీ 2-3 అవర్స్ కి టేక్ సమ్ గ్యాప్ అండ్ డూ మెడిటేషన్ ఫర్ 20 to 30 మినిట్స్. అట్లాగే మీకు వీలుంటే మనకు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ లో బెంగళూరు లేదా హైదరాబాద్ లో ఈ వర్క్ షాప్స్ జరుగు. బెంగళూరులో ఈ స్ట్రెస్ లెవెల్ కంప్లీట్ గా రిజాల్వ్ అవడానికి ఐటీ వాళ్ళకి ఒక సపరేట్ సెషన్ జరుగుతూ ఉంటుంది. సో అది జరిగినప్పుడు మీకు ఇంటిమేట్ చేస్తాను. కుదిరితే మీరు అక్కడ అకామిడేషన్స్ అన్ని ఇస్తారు. మీరు అక్కడ వర్క్ చేసుకుంటానే మీరు అక్కడ మెడిటేషన్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 1-2 సెషన్లు కనుక జాయిన్ అయితే డే మొత్తం ఉంటుంది. అది కంప్లీట్ గా మీకు అక్కడ ఇంకా మోర్ రిజల్ట్స్ అన్నమాట. ఐటీ వాళ్ళందరూ వస్తారు అక్కడ. ఓకే మేడం. అది ఉన్నప్పుడు గ్రూప్ లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మీకు కుదిరిన టైంలో వచ్చి దాన్ని అది ఒకసారి బ్యాలెన్స్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోలేక ఇంట్లో కూడా ఐ మీన్ మన కోపము ఇలాంటివన్నీ వచ్చాయి. అవును. ఇప్పుడు మగవాళ్ళు అంటే ఒక పని మీదే దృష్టి ఉంటుంది. యాజ్ ఏ లేడీగా ఇంట్లో పనులు, ఇటు మళ్ళీ ఆఫీస్ పనులు, పిల్లలు, ఇదంతా స్ట్రెస్ కామన్. సో అవన్నీ కూడా మీకు 1-2 సెషన్లు కనుక ఆ వర్క్ షాప్స్ లో జాయిన్ అయితే కంప్లీట్ గా మనం ఇక్కడ ఎందుకంటే లోపల స్ట్రెస్ లెవెల్ ఎంతో ఉంటది, కానీ అది స్టెప్ బై స్టెప్ క్యూర్ అవుతా ఉంటది. ఒకసారి మొత్తం పోదు. సో ప్రీవియస్ కన్నా ఇప్పుడు మీరు కొంత బెటర్ అయ్యారు. సో ఇంకా బెటర్ అవ్వాలంటే కొంచెం ఈ 2-3 అవర్స్ కూడా గ్యాప్ లో కూడా మీరు మెడిటేషన్ చేయటం, లేదంటే ఆ రిలీఫ్ కోసం మీరు ఏదన్నా ఒక మంచి స్పీచ్, ఎక్కువ పత్రి సార్ వీడియోసే చూడండి. పత్రిజీ వీడియోస్ ఎక్కువ చూడండి. మిగతా అన్ని తర్వాత సెకండరీకి పెట్టండి. పత్రిజీ ఏ నాలెడ్జ్ అయితే ఇచ్చే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాని ద్వారా కూడా మనకి ఎన్నో మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. మిగతా వినొద్దని కాదు, ఎప్పుడు కూడా మన గురువు యొక్క జ్ఞానంతో కనెక్ట్ అయి ఉండాలి. సైలెన్స్ లోకి వెళ్ళాలంటే రమణ మహర్షి వినాలి. సైలెన్స్ గురించి తెలియాలంటే భగవాన్ దగ్గరికి వెళ్ళాలి, ఆయన స్పీచెస్ వినాలి. అట్లా మనకి ఇక్కడ పిఎస్ఎస్ మూమెంట్ లో కూడా గురువు గారు ఎన్నో స్పీచెస్ ఉన్నాయి. యూట్యూబ్ లో కూడా ఎన్నో వస్తాయి. తులసీదళం అని ఆయన ఏమన్నా నాలెడ్జ్ లేదు. ఓకేనా, అన్ని పుస్తకాల్లో ఉన్న ఎసెన్స్ మొత్తాన్ని సాధారణ వ్యక్తికి అర్థమయ్యేటట్టుగా పత్రిజీ ఎన్నో బుక్స్ రాశాడు, ఎన్నో వీడియోస్ తీశాడు. సో వాటిని కూడా ప్రతి ఒక్కళ్ళు, శ్వేత మేడం అనే కాదు, మీకు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఈ టీవీలు ఆన్ చేయటం కంటే ఎక్కువ ఆ స్పీచెస్ వినడానికి, ఆ వీడియోస్ తో మమేకమైపోవటానికి ఎక్కువ వాటికి టైం కేటాయించండి. అప్పుడు మనకి సాధన మీద కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. అర్థమైందా? సాధన మీద ఇంట్రెస్ట్ పెరగాలంటే మనం ఏదో ఒక వీడియో చూస్తూ ఉండాలి. పిఎంసి ఛానల్ ఉంది, పిఎంసి పెట్టుకోవడం. అట్లా ఇప్పుడు వరకు మనం ఆల్టర్నేట్ మెథడ్స్ లో ఎంజాయ్ చేస్తా వచ్చాం లైఫ్ ని. ఖాళీగా ఉన్నప్పుడు మూవీకి వెళ్తాం. సో ఆ ఫేజ్ పోయింది. ఆ ఫేజ్ వల్ల కూడా మనలో మార్పు రావట్లేదని అర్థమైంది. కాబట్టి ఈరోజు మనం అంతా ఆ యొక్క పరిస్థితుల ద్వారా మన ధ్యానంలోకి వచ్చాం. ఈ ధ్యానంలోకి వచ్చాక ఎక్కడ చూసే మూవీస్ స్పిరిచువల్ మూవీస్ అయి ఉండాలి. ఆ స్పిరిచువల్ మూవీస్ ఏమై ఉండాలి? గురువు స్పీచెస్, వాళ్ళ వీడియోస్, లేకపోతే బుద్ధుడు మూవీస్ ఉంటాయి. ఇట్లా ఏదో ఒకటి మాక్సిమం ఫస్ట్ మనం ఇనీషియల్ లో ఉన్నాం కాబట్టి ఎక్కువ పత్రి సార్ స్పీచెస్ ఎక్కువ వింటాం అలవాటు చేసుకుంది అందరూ. ఓకేనా? థ్యాంక్ యూ శ్వేత గారు. థ్యాంక్ యూ సార్. అదే హ్యాబిట్స్ ఒకటి బాగా చేంజ్ అయ్యాయి. మెయిన్ గా చెప్పాలంటే హ్యాబిట్స్ కూడా అనమాట. ఆటోమేటిక్ గా అవుతాయి మేడం. అది న్యాచురల్ గా జరిగే ప్రాసెస్ అది. అందుకని నేను ఎప్పుడు కూడా క్లాస్ లో ఒక మాట అంటా ఉంటా, ఎప్పుడు కూడా అలవాటు అనేది నాలెడ్జ్ ద్వారానే వెళ్ళిపోతుంది. మనం ఎంతమంది మోటివేట్ చేసినా ఆ మోటివేషన్ ద్వారా ఆ నిమిషమే ఉంటది, తర్వాత మామూలు అయిపోద్ది. ఇంటర్నల్ గా ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే ఖచ్చితంగా బై డివైన్ నాలెడ్జ్. అందుకనే నాలెడ్జ్ ఈజ్ డివైన్ అన్నారు. సో జ్ఞానంతో మనం మనలో నుంచి ఏది కూడా దేన్నైనా మనం పొందొచ్చు అనమాట. సో స్పిరిచువాలిటీ అనేది అంత అద్భుతమైంది. అందుకని పత్రిజీ కూడా ఏం చెప్పేవాళ్ళంటే ఇప్పుడు ది ఫిజికల్ హెల్త్ ఈజ్ ఫ్రూట్, ది స్పిరిచువల్ ఇంటెలెక్ట్ ఈజ్ రూట్ అనేవి. ది ఫిజికల్ హెల్త్ ఈజ్ ఫ్రూట్, ది స్పిరిచువల్ ఇంటెలెక్ట్ ఈజ్ రూట్ అనేవి. సో మనం ఆ రూట్ లో ఇప్పుడు పట్టుకున్నాం. సో ఆటోమేటిక్ గా
రాబోయే రోజుల్లో కూడా ఇంకా మీరు అద్భుతంగా ఎదగాలని, మీరు కూడా ఒక గొప్ప మాస్టర్ అవ్వాలని, ఎంతో మంది థ్యాంక్ యూ మీ సార్. వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ. నేను ఈ మెడిటేషన్ ఇంకా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను సార్. కంటిన్యూ చేయండి మేడం. అసలు ఎక్కడా కూడా డిస్కనెక్ట్ అవ్వద్దు. మీరు కాకపోతే నాకు ఒక్కటి ఒకవేళ మీరు డిస్కనెక్ట్ అయినా మళ్ళీ ఏదో పరిస్థితిని క్రియేట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేస్తుంది. అవును సార్, నాకు అది చాలా ఎక్స్పీరియన్స్ అయింది. అంటే నేను వదిలేసినప్పుడు నేను మెడిటేషన్ అంతకుముందు ఈ క్లాసెస్ వినక ముందు కూడా నేను మామూలుగా చేసేదాన్ని. చాలా 6 మంత్ 1 ఇయర్ నుంచి చేస్తానే ఉన్నాను. బట్ ఒకరోజు కుదిరేది, ఒకరోజు కుదరకపోయేది. అదే ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి అనమాట. నేను ఎప్పుడైతే మెడిటేషన్ మానేసానో అప్పుడు నాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి అనమాట. సో నేను అదే అనుకుంటా, యూనివర్స్ నాకు అలా క్రియేట్ చేసి మళ్ళీ స్పిరిచువల్ కి కనెక్ట్ చేస్తుంది అనేది నాకు అంటే బిలీఫ్ వచ్చేసింది అనమాట. అదొక ఎస్ మేడం. ఏం కాకపోతే లేదు మేడం, నేను ఇప్పుడు మా బ్రదర్ ఇలా కూడా ఐటీలోనే ఉంటారు. ఆయన టీసీఎస్ లో ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే ఆయన మెడిటేషన్ లోకి వచ్చారు. ఇట్లా స్టార్టింగ్ లో లేదు, తర్వాత మెల్లిగా నన్ను చూసి నేను చదవటం, తర్వాత మెడిటేషన్ లోకి వచ్చారు. ఇప్పుడు ఆయన 8 hours లో చేసే వర్క్ 2 hours లో చేసి పక్కన పెట్టేస్తున్నారు. సో వర్కింగ్ క్యాపిటల్ పెరిగింది. సో అన్ని రకాలుగా ఆయనలో హెల్త్ పరంగా ఏం లేవు కానీ చికాకుగా ఉండేవాడు. ఆ చికాకు అంతా రకరకాల మన యొక్క ఆ చికాకును కూడా మనం స్ప్రెడ్ చేస్తూ ఉంటాం ఇంట్లో వాళ్ళకి. అవన్నీ కూడా తగ్గిపోయినాయి ఇప్పుడు. సో కాబట్టి వర్కింగ్ క్యాపబిలిటీ అనేది చాలా చిన్న మెడిటేషన్ ద్వారా మనం పొందడం అనేది ఒక చిన్న అంశం మాత్రమే. మీరు ఎంత మెడిటేషన్ చేస్తూ ఉంటారో మీకు ఇక్కడ వర్కింగ్ టైం కూడా అంత తగ్గిస్తూ ఉంటది. అంత ఈజీ గోయింగ్ లో మీరు దాన్ని ఆ టాస్క్ ని కంప్లీట్ చేస్తారు. సో అవన్నీ న్యాచురల్ గా వచ్చే పవర్స్ అనుకోండి, న్యాచురల్ గా ఇన్బిల్ట్ వచ్చేస్తూ ఉంటాయి. మీరు వద్దన్నా కూడా మళ్ళీ మీరు చేయకూడని పొరపాటు ఏంటంటే దీనికి డిస్కనెక్ట్ అవ్వకూడదు. ఒకవేళ మీరు డిస్కనెక్ట్ అయితే మళ్ళీ కనెక్టివిటీ పెంచే అన్ని కూడా మళ్ళీ ఆ పరిస్థితిని మళ్ళీ ఏర్పరుస్తుంది. ఎన్విరాన్మెంట్ వచ్చేస్తుంది. అందుకని ధ్యానంలో రావటమే మన వంతు. ధ్యానంలో డిస్కనెక్ట్ అనేది మన చేతుల్లో లేదు. ఈ మై సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తో కూడా నేను చెప్తున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ కాకపోతే మేడం. ఎంటీనెస్ అనేది బాగా అంటే 1.5 hour అలా కూర్చున్నప్పుడు వస్తుంది సార్. ఇప్పుడు మార్నింగ్ కాదు, ఎప్పుడైనా నైట్ టైంలో ఇలా 9 to 10 అట్లా చేసినప్పుడు ఏమవుతుంది అంటే బాగా ఈ హెడ్ టు టో అనేది లెఫ్ట్ సైడ్ మొత్తం బాగా ఎక్కువ లెఫ్ట్ సైడే వస్తుంది. మొత్తం బాగా పెయిన్ వస్తుంది. అది అన్బేరబుల్ పెయిన్ అనమాట. అంటే ఎప్పుడైతే మనకి కాస్మిక్ ఎనర్జీ మనం తీసుకుంటూ ఉంటాం మేడం, ఈ శరీరము ఎన్నో జన్మల్లో నుంచి ఎంతో మన నాడీ మండల వ్యవస్థ కానీ ఇప్పుడు మనకు పైకి బాగానే కనపడతాం, మంచి ఫేస్ గ్లోగా ఉంటది, అంతా బాగానే ఉంటది. కానీ మనం లోపల చూసుకోవాలి. ఈ లోపల ఎక్కడైతే నాడీ మండలం అనేది అశుద్ధంగా ఉంటుందో ఆ ఎనర్జీ పాస్ అయ్యేటప్పుడు ఆ పెయిన్ అనేది వస్తుంది. ఆ పెయిన్ అంటే పెయిన్ ఈజ్ నథింగ్ బట్ హీలింగ్ అనమాట. నొప్పి వస్తుందంటే అక్కడ ఏదో ప్రాసెస్ జరుగుతున్నట్టు. సో దానికి మీరేమి భయపడాల్సిన పని లేదు. ఆ నొప్పి కూడా ఎప్పటి వరకు ఉంటదంటే ధ్యానంలో ఉన్నంత వరకే ఉంటుంది, తర్వాత మళ్ళీ పోతుంది. తర్వాత లేదు. అది కంప్లీట్ గా క్యూర్ అవ్వాలంటే కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి అంటారు. ఎక్కువ సాధన చేయాలి. సాధన చేసి అక్కడంతా కూడా హీల్ అవుతున్నట్టు ప్రతిదీ కూడా మన ఎఫర్మేషన్స్. నొప్పి ఉందనుకోండి, నొప్పి లేదు తగ్గిపోయిందని ఒక ఎఫర్మేషన్ పెట్టుకుని మళ్ళీ ధ్యానంలో కూర్చోండి. అండ్ ఎంటీనెస్ మాత్రం నాకు 1 minute వస్తుంది సార్, మళ్ళీ థాట్స్ వస్తాయి, మళ్ళీ 1 minute అట్లా వస్తుంది, కానీ కంటిన్యూగా ఉండట్లేదు ఎంటీనెస్ అనే థాట్స్ అనేది లేకుండా అనమాట. అదొకటి ఎక్స్పీరియన్స్ అయింది. బట్ అది మీరు అన్నారు ఒక 1 hour కూర్చుంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మొత్తం థాట్స్ వస్తాయి, సెకండ్ హాఫ్ అన్ అవర్ థాట్ లెస్ అయిపోతాం, ఎంటీనెస్ వస్తుంది అని చెప్పారు మీరు సెషన్స్ లో. బట్ నాకు ఎలా అంటే 1 minute 2 minutes ఉంటది, మళ్ళీ థాట్స్ వస్తే మళ్ళీ 2 minutes అట్లా అవుతుంది అనమాట. సో ఒకసారి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మేడం. అనూష గారని మేడంది ఇక్కడ కడప వాళ్ళది. ఆమె ఐటీలో మంచి పొజిషన్ లో ఉన్నారు. ఆమె కొద్దిగా ఇట్లా వర్క్ తో రకరకాలుగా స్ట్రెస్ తీసుకొని ఆమె ఎంత కష్టపడుతున్నా కూడా ఆమె గోల్ ఏంటంటే అమెరికా వెళ్ళాలి. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, తన కొలీగ్స్ అందరూ. వాళ్ళకన్నీ హార్డ్ వర్క్ చేస్తే పేరుంది, అంత రికగ్నేషన్, కానీ ఈమె అది రాలేకపోతున్నా ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి. సో నేను ఇట్లా ఒకసారి పిరమిడ్ వ్యాలీకి వెళ్ళినప్పుడు ఒక వర్క్ షాప్ కి వెళ్తుంటే ఇట్లా జనరల్ గా మాట్లాడుతున్నప్పుడు అట్లా మేడము
మాట్లాడుతూ ఉన్నారు నాతో. మాట్లాడుతూ ఉంటే నేను మేడంకి ఒకటే చెప్పా. ఏం చెప్పానంటే, అమ్మ మీరు అవన్నీ మైండ్లో పెట్టుకోవద్దు, ఫస్ట్ అవన్నీ తీసేయండి. ఒక 11 డేస్ ఇక్కడ ఉండి వర్క్ చేయండి. వర్క్ చేసి ఒక మంచి సంకల్పం పెట్టుకోండి. కరెక్ట్గా మీ 2 మంత్స్ అయిపోయే లోపల మీరు ఏదైతే అనుకున్నారో అది అవ్వకపోతే మళ్ళీ నాకు కాల్ చేయండి అన్న. కరెక్ట్గా ఆమె 45 డేస్లో ఆమెకి కంపెనీ నుంచి కాల్ లెటర్ రావటం, వీసా రావటం. ఇప్పుడు ఆమె అమెరికాలో ఏంటి అమెరికాలో వర్క్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు ఓకే. వెళ్ళిపోయాడు తను అక్కడికి. సో ఎప్పుడైతే స్పిరిచువల్ గా, ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే మనం స్పిరిచువల్ గా ఎక్కువగా మూవ్ అవుతూ ఉంటామో ముందుకి, ఆటోమేటిక్ గా ఫిజికల్ లైఫ్ లో మనకున్న ప్రాబ్లమ్స్ కానీ మన గోల్స్ కానీ అవన్నీ కూడా ఈజీగా మనం సంపాదించుకుంటాం మేడం. సో ఆ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యూ ఉంటది తన కెరీర్ లో. సో మీకున్న వ్యూస్ కూడా మీరు త్వరలోనే పొందుతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మేడం, లలిత మేడం. మీరు మాట్లాడండి కొంతమందితో. నా సెషన్ అయిపోయింది, మీరు కూడా కొంతమందిని పలకరించండి. శివ సార్, చెప్పండి అమ్మా. నమస్కారం అండి. ఓ కళ్యాణి మేడం వచ్చారా? చెప్పండి అమ్మా. సార్ యాక్చువల్ ఏమైందంటే నా ఫోన్ పోయింది సార్. ఈ ఫోన్ చిన్న ఫోన్, దీంట్లో సరిగా ఒకసారి యాప్ లోకి వచ్చామంటే మళ్ళీ బయటికి వెళ్ళామంటే లోనికి రానికి వస్తలేదు. జూమ్ యాప్ లోకి మళ్ళీ జూమ్ లోకి రానికి వస్తలేదు. ఫోన్ పోయిందంటే మీరు అనుకుంటా ఉంటారు నా ఫోన్ ఎవరైనా తీసేస్తారేమో, పోయిద్దేమో అనుకొని ఉంటారు. పోయింది అది. అవునా కాదా? నిజం చెప్పండి. అవును సార్, భయం అవుతుంది. ఎక్కడికైనా బయటికి వెళ్తే అయ్యో మర్చిపోతానేమో అనుకున్నాను. పోయింది. చేసుకుని రావడం లేదు. మీరు అలా అనుకుంటున్నారు కాబట్టి ఆమె కూడా ఫోన్ కూడా తెలిసి ఉంటది, ఇంకా కళ్యాణి దగ్గర నేను ఎందుకులే ఈ గోలంతా అని శుభ్రంగా వెళ్ళిపోయింది. ఇంకోటి ఏంటంటే, నేను ధ్యానంలో కొద్ది మధ్యలో మానేశాను. ఎందుకో నాకు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, నేను చెయ్యను అని సంతోషితో చెప్పి మానేశాను. సంతోష్ అన్నారు ఏం కాదు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, జస్ట్ ఒక 20 minutes అలా కూర్చోండి అంటే కూర్చుంటున్నాను. మార్నింగ్ 4:30 లేచి కూర్చుంటున్నాను. 6 వరకు నాకు మేలుకు వస్తలేదు సార్. నేను అక్కడ కూర్చొని వరకు ఇక్కడ క్లాస్ అయిపోతుంది. నేను అప్పుడు ఎండింగ్ టైంలో జాయిన్ అవుతున్నారు, మీరు గమనించారో లేదో. నేను సెషన్ లో లాస్ట్ ఎండింగ్ టైంలో, మొత్తం ఎండింగ్ టైంలో జాయిన్ అవుతున్నాను నేను మీ క్లాస్ లో. ఎందుకంటే నేను ధ్యానంలో కూర్చుంటున్నాను కదా సార్, నాకు మేలుకు అక్కడ ధ్యానంలో ఉండిపోతున్నాను, ఇక్కడ క్లాస్ మిస్ అవుతున్నాను. నేను మీ క్లాస్ మిస్ అవుతున్నాను అని ఫీల్ అవుతున్నాను చాలా. ఏం ఫీల్ అవసరం లేదు, క్లాస్ ఏముంది, ఇవాళ కాదు రేపే నేను వచ్చి ధ్యానం. వీడియోస్ కూడా వస్తాయి కదా సార్, రికార్డ్ వీడియోస్ వస్తాయి కదా. సార్ రావడం లేదు, రంగనాథ స్వామి సార్ వస్తున్నాయి కానీ నేను సార్ ఎంత వెతికినా నాకు సార్ క్లాసెస్ ఒక్కటి కూడా దొరకలేదు. లేదమ్మా, రోజు పెడుతున్నారు వీడియోస్, మనకి గ్రూప్ లో మేడం పంపుతున్నారు, డైలీ పంపుతున్నారు. సార్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఇప్పుడు టైం పెంచే కొద్దిగా బాగానే అనిపిస్తుంది సార్. కానీ ఏంటంటే ఆ మోకాలు నొప్పి అన్నాను కదా, దానికి మొండి పట్టుగా అలానే కూర్చున్నాను, కానీ ఆ మొండి పట్టుకు మాత్రం ఆ నొప్పి మాత్రం పోతలేదు సార్. ధ్యానంలో ఉన్నంతసేపే నొప్పి, మనకు దాని తర్వాత నొప్పి ఒక 2 minutes లో వచ్చేస్తాను సార్. సరే మేడం. పట్టు రాదు, పట్టు విడవరాదు, అది ఏదో ఉంది కదా, తర్వాత నాకు రాదు. అదే చేస్తున్నాను సార్. కానీ ధ్యానంలో మంచి ధ్యానంలో ఉన్నప్పుడే పెయిన్ అవుతుంది. అప్పుడు కొద్ది కాలు పట్టుకుంటాను, మళ్ళీ అలానే కళ్ళు తెరవను, అలానే కూర్చుంటాను. 2 hours కూర్చుంటున్నాను. సండే అయితే 3 hours కూర్చుంటున్నాను సార్. అందుకే మార్నింగ్ సెషన్ కూడా సండే నేను క్లాసెస్ మిస్ అవుతున్నానని అనుకుంటున్నాను. ఓకే, క్లాసు మీరు సాధన అద్భుతంగా చేస్తున్నారు. అదే ఉంది కదా, వేమన గారు చెప్పారు కదా, పట్టు రాదు, పట్టు విడవరాదు. తర్వాత నేను చెప్పను, ఎందుకంటే అపశృతి పలకూడదు కదా. కాబట్టి మీరు ఆ పట్టును గట్టిగా పట్టుకోండి. అదే చేస్తున్నాను సార్. ఈ 2-3 days ఏం లేదు, నేను జూమ్ మిత్రులందరికీ చెప్పేది ఒకటే, కళ్యాణి మేడం కావచ్చు, అందరికి చెప్పేది ఒకటే, నేను ధ్యానంలో కూర్చోలేనే భావన పక్కన పెట్టండి. నేను ఎంతసేపు అయినా నేను ధ్యానంలో కూర్చోగలను, అటువంటి యొక్క స్థితిని ఆ ప్రకృతి, ఆ గురువులు నాకు ఇవ్వాలని ధ్యానంలో ఉన్నప్పుడు మన భౌతిక సంకల్పాల కన్నా ఆధ్యాత్మిక సంకల్పాలు ఎప్పుడైతే పెట్టుకుంటాం, తొందరగా గురువులు కూడా మనకి వాళ్ళ యొక్క కటాక్షము, వాళ్ళ యొక్క అనుగ్రహం మనకు వస్తుంది. అర్థమైందా? ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా నాకు ₹1,00,000 వచ్చినాయి, 2 లక్షలు కావాలి, ఇవన్నీ కావాలి, వద్దని కాదు, నేను అవన్నీ అనుకోను. అది కొంతకాలమే.
అన్నిటికన్నా మనకి ఆధ్యాత్మిక సంకల్పం ఎప్పుడైతే, స్పిరిచువల్ అఫర్మేషన్స్ ఎప్పుడైతే మనం అనుకుంటామో మనసులో, ఫిజికల్ లైఫ్ ఈజీ అయిపోతే సాధన కూడా పెరిగిద్ది. ఇంకా మనకు తెలియకుండానే మనం కూర్చోగలుగుతాం. ఒక్కొక్కసారి 5 గంటలు కూడా కూర్చోగలుగుతాం. అందుకని నేను చెయ్యలేను, నేను కూర్చోలేను అనే పదం పక్కన పెట్టేసేయండి. నేను చెయ్యగలను, నేను కూర్చోగలను. 1 అవర్, 2 అవర్, 3 అవర్స్ అప్పుడు నెమ్మదిగా పెంచుకుంటే వెళ్దాం. సండే అర్థమైంది? 3 అవర్స్ కూర్చోగలుగుతున్నాను సార్. సండే ఓకే. 3 అవర్స్ కూర్చోగలుగుతున్నాను. ఇక మా వర్కింగ్ డేస్ లో అంటే కూర్చోవడం కుదరదు కదా సార్. అది మార్నింగ్ 4:30, 4:20 అట్లా కూర్చుంటున్నాను. ఇంకా నేను మీ క్లాస్ ఇక్కడ వచ్చేసరికి క్లాస్ అయిపోతుంది. క్లాస్ నేను జాయిన్ కాలేకపోతున్నాను సార్. ఓకే మేడం. ఇంకా వేరే చెయ్యండి. చెప్పండి సార్. అలాగే క్లాస్ జాయిన్ అవ్వకపోవడం ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉన్నా జాయిన్ అయ్యేటప్పుడు అదేదో మ్యూట్ చేసుకొని వీడియో ఆఫ్ చేసుకొని చూడండి. క్లాస్ ఒకవేళ మిస్ అయినా కూడా మనకి రోజు ఆ వీడియోస్ వస్తున్నాయి. వీడియో పెడుతున్నారు మేడం, డైలీ వస్తున్నాయి. 6 days శివ సార్ బాగా చెప్పారు. స్వప్న మేడం అదంతా మీరు ఇప్పుడు అన్నారు కదా, అదే చెప్పారు. నా జీవితం నా చేతుల్లోనే, నేను చేయగలను, అన్ని చేస్తాను, నాకు కెపాసిటీ ఉంది, అదే చెప్పారు సార్ 6 days నుంచి. లాస్ట్ మీరు మిస్ అయ్యారు. నేను లాస్ట్ అదే నేను అంత మంచి క్లాసెస్ మిస్ ఇప్పుడు వింటుంటే చెప్తున్నాను మేడం. అందుకే నేను సాధనమున ధరలు సమకూరు ధరలోనంట, సాధనమున పనులు సమకూరు ధరలోనంటారు కదా, అట్లా ఇది ఇంకోటి సామెత ఉంది కదా మేడం, ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్, అట్లా ఇంకోటి అనుకోమన్నారు సార్. నా జీవితం బాగుంది, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను మంచిగా ఆనందంగా ఉన్నాను అని అనుకోవాలి అని చెప్తున్నారు. 6 days నుంచి అదే చెప్పారు క్లాసు. చాలా బాగుంది ఆ క్లాసు. వీడియోస్ వచ్చాయి. వీడియోస్ చూడండి మేడం, బాగున్నాయి వీడియోస్ పెట్టారు. సరే మేడం. సార్ ఓకే కళ్యాణి మేడం. సార్ ఇంకోటి నేను నిన్న సార్ కూడా చెప్పాను, తను ఇన్స్పైర్ అయ్యారు. నెక్స్ట్ సెషన్ నుంచి జాయిన్ అవుతా అని అన్నారు. ఉంటే ఇప్పుడే జాయిన్ అయ్యేవాళ్ళు, కానీ ఈ రోజు లాస్ట్ సెషన్ అని నేను ఈ రోజు లింక్ ఇవ్వలేదండి. ఓకే మేడం. మీరు అద్భుతంగా గంటలు ధ్యానం చేసి ఒక గొప్ప యోగి కావాలని, అందరూ మీరే కదా, అందరూ అద్భుతంగా ఆ స్థాయికి మనం అంతా ఎదగాలని. మీరే మా ఇన్స్పిరేషన్, మీరే మా గురువు సార్. అదేం లేదు, నేనేం కాదు. ఐఎమ్ ఏ పోస్ట్ మ్యాన్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు అదర్స్. అంటే ఫస్ట్ మా గురువు మీరే కదా సార్, మీ ద్వారానే కదా మేము వచ్చాము. నేనైతే సార్ మాటల వల్లనే ఇన్స్పైర్ అయ్యాను మేడం. సార్ క్లాస్ అటెండ్ అయిన వల్లనే, సార్ వల్లనే నేను ఈ క్లాస్ లో జాయిన్ అయ్యాను. సార్ వల్లనే నేను వేరే వాళ్ళని కూడా జాయిన్ చేయగలుగుతున్నాను. సార్ గ్రేట్ మ్యామ్. సార్ కి మేడం, సార్ కూడా ఎలా చెప్పాలి, ఎలా వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, ఎలా ఇంట్రెస్ట్ గా చెప్తారు మేడం. వాళ్ళు కట్టి పడేస్తారు సార్. అట్లానే ఉండాలి ఫస్ట్ సెక్షన్. అందుకనే సార్ తీసుకుంటే వచ్చే వాళ్ళు కంటిన్యూ అవుతారని అనుకుంటున్నా, నా ఉద్దేశం. అంతే ఉద్దేశం కాదు, అది కరెక్టే. సార్ కి మనసుతోని ఏమంటారు, ఆత్మతోని ఈ శిరస్సు వంచి పాదవి వందనం చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ. మీ అభిమానానికి ధన్యవాదాలు. అభిమానం నిజంగా సార్. మీరు ఉంటేనా మేము జాయిన్ కాకున్నా కానీ అంతే కదా మేడం. ఇప్పుడు మనం ఏ పని చేసినా కూడా, ఇప్పుడు నాలెడ్జ్ షేర్ చేయటం అనేది అంత ఆషామాష విషయం కాదు. ఎట్లా పెడితే అలా చెప్పకూడదు. ఎందుకంటే మనం చెప్పేది ఎదుటోళ్ళు విని వాళ్ళు అది అయిపోతారు. కాబట్టి మిగతా విషయాలు ఎట్లా ఉన్నా కూడా షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచేటప్పుడు, అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తాము, స్కూల్లో స్టూడెంట్ యొక్క భవిష్యత్తు టీచర్ మీద ఆధారపడి ఉంటుంది. అవును సార్. అందుకని మనం నాలెడ్జ్ షేర్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి, అందరికి ఎక్కడా కూడా పాయింట్ డైల్యూట్ చేయకుండా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. సో అది నేను ఎప్పుడు కూడా దాన్ని మైండ్ లో పెట్టుకొని, నేను దానికి న్యాయం చేయగలిగితేనే నేను ఆ పాయింట్ నా నోట్లోంచి నేను మాట్లాడగలుగుతా. లేకపోతే నేను కరెక్ట్ సార్. అసలు నేను ఈ రోజు మీ ముందు మెడిటేషన్ చేస్తూ ఉన్నానంటే సార్ 1 year నుంచి అది మీరే సార్ కారణం. లేకపోతే ఎప్పుడో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా సార్. మా తమ్ముడు చనిపోయాక నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే నేను మొత్తం మీ వల్లనే అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఈ వేదికను అరేంజ్ చేసిన రంగనాథ్ సార్ కూడా చాలా కృతజ్ఞతలు సార్. ఇంతమందిని అసలు ఇంత ముందు చూశాను, చాలా యోగాకు దానికి వెళ్ళాను, కానీ ప్రతి ఒక్కళ్ళు అది యోగాకి ఇంత డబ్బులు అది ఇది చెప్పేవారు, కానీ ఇట్లా ఫ్రీగా సర్వీస్ చేసి ఇంత జ్ఞానాన్ని పంచి ముద్రలు
ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు సార్? ఇప్పుడు అందరూ ఆర్థికంగా కమర్షియల్ గా ఆలోచించే వాళ్ళే గాని ఇట్లా సమాజానికి సేవ చేయాలని ఎవరు అనుకోరు కదా సార్. అది ఎంత ఉన్నతమైన అసలు చెప్పలేం సార్. అది చాలా కృతజ్ఞతలు సార్ మీకు, రంగనాథ్ సార్కి, పత్రిజీ సార్కి, అందరికి చాలా రుణపడి ఉంటాం సార్. మేము మా శ్వాస ఉండేంత వరకు ఈ ధ్యానంలోనే ఉంటాం సార్, మేము ఎండింగ్ వరకు. కరెక్ట్. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ స్వప్న మేడం, వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చి జాయిన్ చేస్తాను సార్. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. నేను ఇంకోటి కాలింగ్ చేయాలనుకుంటున్నాను. అమ్మా స్వప్న మేడం, మీరు ఆల్రెడీ నేమ్ ఇచ్చినట్టున్నారు కదా కాలింగ్? ఇచ్చారు సార్. ఓకే మేడం, ఓకే, కాలింగ్ కూడా చేయండి మేడం, డేటా ఇస్తారు. కాలింగ్ తో పాటు మనకు తెలిసిన వాళ్ళందరికి కూడా చెప్పండి, ఓకేనా? సరే సార్, హోస్ట్ కూడా ఇస్తే చేస్తాను సార్. ఒకటే నేను జూమ్ సభ్యుల్ని నేను కోరుకునేది ఏంటంటే, ఈ కండిషన్స్ అనుకోవద్దు, మీకు వీలున్నంత వరకు పాటించండి. ఇక్కడ మన దానిలో కండిషన్స్ చెయ్యాలి అనేది ఏమి ఉండదు. కానీ మనం ఒక పని చేసినప్పుడు ఆ చేసిన పనిని ఒక పర్ఫెక్ట్ గా మనం ఎంతవరకు చేసామో ఎజంప్షన్ కోసం నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం ఒక 20 మంది కాల్ చేసాం అనుకోండి, ఒక 10 మంది జాయిన్ అవుతారు అనుకోండి. ఆ 10 మంది పేర్లు మీ దగ్గర పెట్టుకోండి. ఒక రోజు ముందు, ఫర్ సపోజ్ ఇప్పుడు 5 రోజులు వచ్చినాయి మన గ్యాప్, ఈ 5 days లో ఒక 50 మంది కాల్ చేసాం, ఒక 20 మెంబర్స్ ఖచ్చితంగా జాయిన్ అవుతారు అనుకోండి. ఆ 20 మెంబర్స్ వాళ్ళ పేరు, వాళ్ళ నేము, వాళ్ళ నెంబరు మీరు ఒక పేజ్ లో రాసుకొని, రేపు సెషన్ స్టార్ట్ అవుతుంది అనుకో ఒక రోజు ముందు మళ్ళీ రిమైండర్ చేయండి వాళ్ళకి. ఆ 20 మందికి ఒకసారి రిమైండ్ చేయండి. ఇది పెద్ద పనిగా పెట్టుకోవద్దు. అంటే మనకు 1వ తారీఖు స్టార్ట్ అవుతుంది అనుకోండి, 30th మిగతా వేరే కాల్స్ ఆపేసేయండి. ఎవరైతే మన సెషన్ లో జాయిన్ అవుతానని చెప్పారో ఆ 20 మందికి రిమైండర్ కాల్ చేయండి, సార్ రేపు నుంచి సెషన్ స్టార్ట్ అవుతుంది, సో ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాలి అని మీరు చెప్పారనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళు జాయిన్ అవుతారు. అట్లా మనం ఒక క్యాలిక్యులేటెడ్ గా వర్క్ చేద్దాం, అర్థమైందా? వరకు ఫోన్ చేసాము, వాళ్ళు రావటం, ఈ 5 మంది వచ్చినా పర్లా, ఒక 50 మందికి చేసాము, 10 మందే వస్తామన్నారు, ఆ 10 మంది పేర్లు వాళ్ళ నేమ్స్ మీ దగ్గర రాసుకోండి. వాళ్ళు ఎందుకంటే మాకన్నా మీకు వాళ్ళ పరిచయం ఎక్కువై ఉంటారు. సో వాళ్ళు వస్తున్నారా, రావట్లేదా, ఎందుకు రావట్లేదు, రాకపోవడం గల కారణాలు, ధ్యానం కుదరట్లేదా, ప్రతిదీ మనం డిస్కస్ చేసినప్పుడు ఎవరిని కూడా మనం మళ్ళీ వచ్చిన పాత్రలోకి పక్కకు వెళ్లకుండా చూసే ప్రయత్నం మాక్సిమం మనం అందరం కలిసి ఈ పని చేయగలం, ఒక్కళ్ళమా చేయగలం. ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఒక 50 మందికి ఫోన్ చేశాడు అనుకోండి, ఒక 20 మంది ఇంట్రెస్ట్ గా ఉన్నారు, ఆ 20 మంది నేమ్స్, వాళ్ళ పేర్లు ఒక సపరేట్ పేజ్ మీద రాసుకొని 1 day బిఫోర్ రేపు సెషన్ స్టార్ట్ అవుద్ది అనగా ఒకసారి రిమైండర్ కాల్, సార్ రేపు 5 సెషన్ స్టార్ట్ అవుద్ది, మీరు 4:50 కల్లా జాయిన్ అవ్వండి అని చెప్పేసి, వాళ్ళకి జూమ్ లో జాయిన్ అవ్వటం తెలియదు అనుకోండి, పాపం కొంతమందికి తెలియదు, మీ అందరికీ తెలుసు కాబట్టి గైడ్ చేయండి. ఆ ఒక్క పని ఎప్పుడు చేయాలి మనం? 1 day బిఫోర్ 30th చేయాలి, ఓకేనా? ఇది పెద్ద కష్టమైన పని కాదు. మన టెలికాల్ కి ఉపయోగించే టైం ఆ రోజు 30th ఈ 20 మందికి స్పెండ్ చేయండి, ఓకేనా? లో 3 జాయిన్ అవుతారు సార్, కన్నడ బ్రాంచ్ కి ఒకరు, తెలుగు బ్రాంచ్ కి. ఓకే మేడం, థ్యాంక్ యూ, ఓకేనా? సో ఇప్పుడు నమస్తే సార్, గుడ్ మార్నింగ్ శివ సార్. నా పేరు బాలవాణి. మీ క్లాస్ ని నేను చాలా చాలా మార్పు తెచ్చుకున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి మేడం గారు, లలిత మేడం కూడా కొంతమందితో ఇంటరాక్ట్ అవుతారు, మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ సార్. ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్ గా నేను ఈ క్లాస్ కి ఇన్వాల్వ్మెంటే లేదు నాది ఓన్లీ నైట్ సెషన్ ఉండింది, మీది ఫుల్ డే సెషన్. మీరు జర్నీలో ఉండడం వల్ల నేను రావాల్సి వచ్చింది. అలా నేను ఈ క్లాస్ కనెక్ట్ అయ్యాను, లేకపోతే ఈ క్లాస్ కనెక్ట్ అయ్యేదని కాదేమో. మీది ఫుల్ హోస్టింగ్ ఉండింది, మీ వల్ల రాగలిగినా నేను. మేడం థ్యాంక్ యూ చెప్పాలి సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం, మీకు కూడా థ్యాంక్ యూ. అన్ని రకాలుగా మీరు కూడా జూమ్ కి ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు, ఓకేనా? అదే మాస్టర్స్ వదిలిపెట్టలేదు సార్, నైటే కాదు మార్నింగ్ కూడా రావాల్సిందే అన్నట్టు ఒప్పుకోలేదు అనమాట. అవును మేడం, థ్యాంక్ యూ. మాట్లాడండి మేడం, కొంతమంది ఎక్స్పీరియన్స్ ఓకే సార్. చెప్పండి సార్. సార్ ఒకసారి చెప్తారు సార్. నా నెంబర్ అండి సార్ 770 287
770-387 770-287 ఫస్ట్ 770 తర్వాత 770-287 287 64 86 770-287 ఓకే. ఎప్పుడన్నా కాల్ నేను పిక్ చేయకపోతే తప్పుగా అనుకోవద్దు, నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా చూసుకునైనా మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే అండి. మేడం మాట్లాడండి. ఇంకొక 10 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం మేడం. మీరు రికార్డింగ్ తీసుకున్నాక కొంతమంది ఫైనల్ గా ఒక మెసేజ్ చెప్పేసి కొద్దిగా ఓపిక పట్టండి, వాళ్ళ ఒక్క రోజుకి ఎవరు సైన్ అవుట్ చేయొద్దు. ఓకే మేడం. స్వప్న మేడం మ్యూట్ లో పెట్టుకోండి, మీ ఇంట్లో ఆ ప్లేట్ సౌండ్ అన్ని మాకు వినపెడుతున్నాయి. ఓ సారీ సార్. మీరు వండే ఆహార పదార్థాల స్మెల్ కూడా వస్తుంది, అందుకని మ్యూట్ లో పెట్టేసి. రైట్, మాట్లాడండి మేడం. పార్వతి మేడం మాట్లాడలా, ఇంకా చాలా మంది మాట్లాడలేదు. మీరు శారదా మేడం. సార్ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు సార్, మేము చాలా సార్లు మాట్లాడినాం కదా. అదే చెబుతున్నా, క్యాజువల్ మామూలుగా మాట్లాడే పేరు మేడం కి కోసం చెప్తున్నా. అవునండి, వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా. అవునమ్మా, అవును. మాట్లాడండి మేడం. లలిత మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్. హేమలత గారు, రాజేశ్వరి గారు, అన్మ్యూట్ చేసుకోండి. రాధా గారు, ఉమాదేవి, ఎవరైనా సరే. కొత్తగా వచ్చిన వాళ్ళు, ఈ బ్యాచ్ లో వచ్చిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. ఈ బ్యాచ్ కొత్త బ్యాచ్, హ్యాండ్ రైజ్ చేయండి. ఈ కొత్తగా వచ్చిన బ్యాచ్ వాళ్ళు. జయశ్రీ గారు ఉన్నారా లేదా? శారద గారు ఉన్నారా? ఏం చేస్తున్నారండి? ఉమాదేవి గారు, తాటి ఉమాదేవి. జయశ్రీ గారు మాట్లాడండి. మాట్లాడతాను మేడం, ఒక్క నిమిషం. అక్కడ పెట్టు. హలో, చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే. నాకు ధ్యానంలో చేస్తున్నా, కొంచెం పర్వాలేదమ్మా ఆరోగ్యం పరంగా. ఎప్పటి నుంచి జాయిన్ అయ్యారు మేడం? 10th బ్యాచ్ నుంచి. వెరీ గుడ్ మేడం. కానీ పొద్దున్నే మామూలుగా ఈ క్లాస్ కి రాత్రి నైట్ టైము ఇది జూమ్ క్లాస్ కి అటెండ్ కావాలి, కొంచెం సేపే అటెండ్ అవుతున్నాను నేను. ఇది ఫోన్ లో ఇదైపోతుంది. ఓకే. మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ జాయిన్ అవుతున్నాను, చివరిలో మాత్రం క్లాసు మిస్ అవుతున్నానండి. నో ప్రాబ్లం, వీడియోస్ వస్తాయి కదా, చూసుకోండి. అటెండ్ చేస్తున్నారు కదా. ధ్యానం ఎంతసేపు చేస్తున్నారు? ధ్యానం పొద్దున పూట మామూలుగా మార్నింగ్ టైము 1.5 గంట చేస్తున్నాను మేడం. వెరీ గుడ్. మునిస్వామి గారు ఉన్నారు కదా, తర్వాత మీ క్లాస్ అయిపోయినాక వాళ్ళది వింటున్నాను మేడం. వెరీ గుడ్. ఓకే, నో ప్రాబ్లం. కానీ ఈయన్ని కూడా ధ్యానంలోకి తీసుకురావాలని ట్రై చేస్తున్నాను, ఏం మాత్రం వింటలేదు మేడం. లేదు, సంకల్పం చేసుకోండి. అంటే మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళను ధ్యానంలోకి ఆహ్వానిస్తే సరే, అంతే. మనం యద్భావం తద్భవతి కదా, కాబట్టి ఏ థాట్ రిలీజ్ చేస్తే అది నెరవేరుతుంది అని చెప్తారు. పాజిటివ్ థాట్ అయితే మరి తొందరగా నెరవేరుతుంది కదా. ఓకే మేడం. కాబట్టి మీరు కానీ మాత్రం బాగా నాకు ధ్యానంలో తీసుకురావాలని ట్రై చేస్తున్నాను మేడం. అనుకోండి, సంకల్పం చేసుకోండి. వాళ్ళకు మాస్టర్స్ రకమైన బుద్ధి పుట్టిస్తారు. లేదే అని మటుకు అనుకోవద్దండి.
ఓకే ఆ మేడం. నెగిటివ్ గా ఆలోచించద్దండి, ఉమ్, ఉమ్. ఇవ్వాలి అనుకొని చెయ్యండి. కానీ అసలు వినరు మేడం, ఈయన మాత్రం వినరు. అదే చూడండి, ఇప్పుడే అంటున్నారు కదా వినరు అనే నెగిటివ్ మాట వచ్చేసిందా? అది అది రాకూడదు అంటున్నా. వినరు, చేయరు, పెట్టరు, ఈ రూల్ వద్దు మనకు. ఓకేనా? ఓకే మేడం. ఓకే మనం మేడం. ధ్యానంలోకి వచ్చినాక నెగిటివ్ అనేది కాకూడదు. ఓకేనా? ఇదివరకు నేను కూడా పని ఎక్కువ చేసుకోలేదు. మామూలుగా ధ్యానంలో కూర్చున్నప్పుడు మామూలు కుర్చీకి ఆనుకుని కూర్చోవచ్చా మేడం? అనుకోవచ్చండి, కుర్చీగా అనుకోవచ్చు. స్థిర సుఖాసనము, మనం శరీరాన్ని కష్టపెట్టకూడదనే చెప్పారు పత్రిజీ గారు. వెనక నాకు చక్కగా మామూలుగా అనుకోండి, అనుకొని కూర్చోండి. వెన్నుపూస ప్రాబ్లం ఉంది మేడం. శరీరానికి ఏ ఇబ్బంది పెట్టద్దనే చెప్పారు. ఏమంటే ఓకే. పడుకోకుండా చేయండి, అంతే చాలు. కూర్చొని చేయండి. కానీ మేడం అది నాకు వైబ్రేషన్ లాగా మామూలుగా తల నుంచి పాదాల వరకు బాగా ఇదిగా వస్తుంది మేడం ప్రాసెస్. మంచిది, మంచిది. అది ఎనర్జీ పాస్ అవుతా అన్నట్టు, కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి వెళ్తా ఉన్నట్టు. ఒక్కోసారి ఇట్లా మీరు మాట్లాడుతున్నా ఇట్లా మంచి మాటలు మాట్లాడుతున్నా కూడా నాకు అట్లా పాస్ అయినట్టు అనిపిస్తుంది. వైబ్రేట్ అవుతుంది బాడీ, ఎనర్జీస్ రిలీజ్ అవుతా అన్నట్టు. ఓకే మేడం. మంచి మంచి ఎక్స్పీరియన్స్ మేడం, అట్లే చెయ్యండి. అయితే నెగిటివ్ గా ఏది ఆలోచించద్దండి. ఓకే అన్ని మేడం. మా సారు వచ్చారు, ధ్యానంలోకి వచ్చారు, మా ఇల్లంతా ధ్యానమయం అయిపోయింది, మా పిల్లలంతా ధ్యానంలోకి వచ్చారు, మా చుట్టుపక్కల వాళ్ళు ధ్యానంలోకి వచ్చారు, మా కాలనీ అంతా ధ్యానంలోకి వచ్చింది, ఇలా అనుకోండి. అంతేగాని ఓకే నెగిటివ్ మేడం. ఏది వాడకూడదు. ఓకేనా? ఓకే మేడం. అట్లా అనుకోండి. ఓకే మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే మేడం. కేవి సరోజమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి మేడం. అన్మ్యూట్, అన్మ్యూట్. మాట్లాడండి. నమస్తే మాస్టర్స్, అందరికీ నమస్తే. వినిపిస్తాందా? వినిపిస్తాను, వినిపిస్తాను. నేను ధ్యానం చేసుకుంటున్నాను. తర్వాత నా కోడలు కూడా స్కూల్లో పిల్లల చేత చేస్తాంది, తను చేస్తాంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా నా కొడుకు కొంచెం ఏదో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉండి కొంచెం రిస్క్ గా ఉంది కాబట్టి కొంచెం ఇంకా జాయిన్ కాలేదు, జాయిన్ అవుతానని చెప్పాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ధ్యానంలోకి వస్తే మొత్తం కరప్టెడ్ అంతా మారిపోతుంది. అట్లా సార్ మాకు రాత్రి సెషన్ లో ఒక ఆయన ఉన్నారు, ఆయన రెవెన్యూ డిపార్ట్మెంటే. ఆయన రావడంతో ఆయన చుట్టుపక్కల వాళ్ళు కూడా మొత్తం కరప్ట్ అనేదే మారిపోయిందంట, ఆ కరప్షన్ అనేది పోయింది అని చెప్పారు. కాబట్టి వాళ్ళు ధ్యానంలోకి వస్తే ఆ కరప్షన్ అనేది అక్కడ ఎక్కువ ఉంటుందని ఒక టాక్ అనమాట. ఆ టాక్ అనేది పోతుంది, ఎందుకంటే వాళ్ళకి బుద్ధి పుట్టదు తీసుకోవాలని. కాబట్టి వాళ్ళు ధ్యానంలోకి వచ్చి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా ధ్యానం చేస్తే వాళ్ళకి ఏదైనా అననుకూలం ఉంటుంది కదా, ఈ పని కాలేదు అనేది ఉంటుంది. ఆ ధ్యానంలోకి వచ్చి కూర్చుంటే వాళ్ళే వచ్చి ఆ పనులు చేసేస్తారు. మనకు ఒక టెన్షన్ ఉంటుంది అనమాట, ఆ పని కాదే అనేసి. ఆ ధ్యానంలో కూర్చొని చేయడం వల్ల మనం అనుకోకుండానే ఆ పనులు అయిపోతాయి. అయితే చెయ్యాలి. చేస్తానంటున్నాడు, జాయిన్ అవుతాడు ధ్యానంలోకి. ఆహ్వానించండి. ధ్యానం మీరు నేను చేస్తున్నప్పుడు వీలున్నప్పుడంతా చేసుకుంటున్నాను, ధ్యానం చేసుకుంటున్నాను. తర్వాత ఈ క్లాసులన్నీ వింటున్నాను, చాలా బాగున్నాయి. నాకేం కోరికలేం లేవు, ధ్యానము చేసుకుంటాను అంతే. నాకేం వేరే ఇంక ఏం లేదు. ఆహారం కూడా నేను మితంగానే తీసుకుంటా, మితంగానే మాట్లాడతా అంతే. నేను మీకు ధ్యానంలో ధ్యానంలోకి మాత్రం వచ్చినాక ఏం మార్పు వచ్చింది? అంటే ముందు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటాయనుకోండి, ఏమన్నా తగ్గడం జరిగిందా? లేదు నొప్పులు ఉంటాయి, అవి కావాలి పర్వాలేదు, ఎక్స్పీరియన్స్. పర్వాలేదు. ధ్యానం చేసుకున్నప్పటి నుంచి కాళ్ళు తిమ్మెర్లు తగ్గినాయి, బానే ఉంది ఇప్పుడు. కొంచెము ఫ్రీగా ఇంట్లో గాని బయట గాని తిరగడానికి కొంచెము వీలవుతాంది. అది మాత్రం కొంచెం నయమైంది. కాళ్ళ తిమ్మెర్లు కొంచెం బాగా మార్పులు తగ్గినాయి. ఏమొచ్చాయి అనేది మనం తెలుసుకోవడం. అదే కాళ్ళ తిమ్మెర్లు తగ్గినాయి ధ్యానం వల్ల. మనసు బాగుంటుంది. అదే ఇంకేం లేదు. మన కుటుంబంలో ఉండే వాళ్ళందరూ కూడా బాగా ఆరోగ్య పరిస్థితుల్లో బాగుండాలని అదొక్కటే నా కోరిక. ఓకే, దాని మీ గురించే నేను వాట్సాప్ గ్రూప్ లో ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎంత లిస్ట్ ఉంటుందో మన దగ్గర,
ఆ లిస్ట్ అందరికీ కూడా మనం ఈ పంపించిన లింక్ ఏవైతే ఉన్నాయో అవి షేర్ చేయాలి. ఇప్పుడు మనం చేయాల్సింది నెక్స్ట్ బ్యాచ్ కు ఒక 50 మంది ఉంటారు, ఒక్కరు జాయిన్ అయినా ఓకే కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయడమే ఇప్పుడు మనం సేవ. ఓకేనా, ఆ పని చేయండి. ఓకే, సరే, ఈ అవకాశం ఇచ్చిన దానికి మీకు అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మాస్టర్స్ అందరికి, రంగనాథ్ సార్కు మరీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రాధా గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. రాధా గారు. నమస్తే మేడం. నమస్తే. ఎక్కడ ఉన్నారు? నేను 7th క్లాస్ నుంచి జాయిన్ అయ్యాను మేడం. జాయిన్ అయ్యారు. రాధా గారు ఒక్క నిమిషం మేడం. రాధా గారు అందరూ ఒక్క నిమిషం అమ్మా. సో అందరూ లెఫ్ట్ అయిపోతున్నారు. సో ఒక ఫైనల్ మెసేజ్. సో అందరూ మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి అందరూ రెడీ అవ్వండి. మళ్ళీ ఫస్ట్ నుంచి మనకు గ్రూప్ లో పెట్టేది మేడం గారు పెట్టారు ఆల్రెడీ గ్రూప్ లో. అవన్నీ అందరికి ఫార్వర్డ్ చేసి మళ్ళీ ఫస్ట్ బ్యాచ్ అక్టోబర్ 1 మరి అందరం ఉదయం 5 గంటలకు కలుద్దాం. సో ఈ లోపల మనం ఏమైతే వర్క్స్ ఇచ్చామో వాలంటీర్స్ కానీ హోస్టింగ్ కానీ వాళ్ళందరికీ కూడా ఆ వర్క్స్ అన్ని ఫాలో అప్ చేస్తూ మరి ఎక్కువ మందిని మళ్ళీ నెక్స్ట్ జూమ్ సెషన్ లోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓకే మేడం, మీరు సెషన్ కంటిన్యూ చేసి ధ్యానం చేయించి క్లోజ్ చేయండి మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా ఒకసారి. మేడం చెప్పండి మేడం. రాధా గారు. నేను 7th బ్యాచ్ లో జాయిన్ అయ్యాను మేడం. మేడం 7th బ్యాచ్ లో జాయిన్ అయ్యాను. కంటిన్యూగా ధ్యానం చేసేదాన్ని. నైట్ టైం పెట్టేశారు కదా, ఒక 4-5 రోజులు చేశాను. తర్వాత మరి చేయలేకపోయాను మేడం నేను. ఓకే చెప్పండి. ఈ లోపల మా అమ్మగారు ఇదైపోయారు. 2 నెలలు మానేశాను, ఇంకా నేను చేయలేకపోయాను. ఓకే మేడం, ఇప్పుడైతే మళ్ళీ జాయిన్ అయ్యారు కదా, మీలాంటి వాళ్ళ కోసమే మళ్ళా సార్ పెట్టారు చక్కగా. అదే తర్వాత నడుము నొప్పి ఇవన్నీ నొప్పులు వచ్చేసాయి. రంగనాథ్ సార్ గారిని అడిగాను, సార్ ఇలా ఉంది చేయలేకపోతున్నాను అసలు అనేసి. అలా మెల్లిగా కూర్చోమ్మా పర్వాలేదు, అలా మెల్లిగా చెయ్యి అన్నారు. అలా ఇప్పుడు చేస్తున్నాను. మళ్ళీ ఉదయం టైం పెట్టారని ఆ రోజు మీకు ఫోన్ చేసి అడిగాను కదా. ఒక 4-5 రోజుల నుంచే నేను ధ్యానం చేస్తున్నాను. మళ్ళీ బాగుంది, నడుము నొప్పి మళ్ళీ తగ్గిపోయింది, శుభ్రంగానే ఉన్నాను సార్. అంటే రాత్రి క్లాస్ అనేసి పొద్దున్నే చేయడం మానేశారా ఏంటి? చేస్తున్నారు కదా. ఉదయం చేస్తున్నాను, రాత్రి మానేశాను. రాత్రి మానేశారు, పొద్దున్నే కంటిన్యూగా ఉంది కదా ధ్యానం అయితే. క్లాస్ ఉంటే అనే కాకుండా క్లాస్ లేకుండా కూడా చేస్తున్నారు కదా. క్లాస్ లేకుండా చేయలేదు మేడం. అది ప్రతిరోజు మనం ఆహారం ఎలా తీసుకుంటామో ధ్యానం కూడా అంతే అనుకోండి. అప్పుడు మనకు సరిపోతుంది. ఆహారం తీసుకునేటప్పటికి ధ్యానం చేసామో లేదా, ఇది నేను స్వీకరించాలి ఆహారం అంటే పర్మిషన్ తీసుకోవాలి, ధ్యానం చేసి ఆహారం తీసుకోవాలి అని అట్లా అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు మధ్యలో మీరు నైట్ క్లాస్ లో ఉన్నా డే ధ్యానం అయితే ఉండింటే ఆ పెయిన్స్ అనేది వచ్చేది కాదేమో నాకు అనిపిస్తుంది. అట్లా చేస్తే సరిపోతుంది మేడం. వారాహి మాత ధ్యాన నవరాత్రులు చేశాను మేడం 9 రోజులు. అందులో మాత్రం ఒక వెలుగులాగా ఇలా వచ్చింది మేడం నాకు. అది చెప్తారు కదా ఇంపార్టెంట్ డేస్ అనేసి. ఆ పున్నమ అట్లా మెయిన్ డేస్ చాలా మంచిగా వైబ్రేట్స్ ఉంటాయి అంటారు. అందులో మాత్రం చాలా వైబ్రేషన్స్ వచ్చాయి. అది ఆ కాంతిలా నా మీదకి వచ్చినట్టు అనిపించింది. చాలా ఆనందం అనిపించింది అది చూసి. ఈ ధ్యానంలో మాత్రం ఆలోచనలు తగ్గిపోయాయి మేడం. ఇప్పుడు ఆలోచనలే రావట్లేదు ధ్యానం చేస్తుంటే. కానీ ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవ్వలేదు. మరి వద్దు ఎక్స్పీరియన్స్ గురించి మనం పట్టించుకోవాల్సిన పనిలే. మనం ధ్యానం చేస్తే ఎక్స్పీరియన్స్ కోసం కాదు కదా ధ్యానం చేసేది, ఆత్మజ్ఞానం కోసం కదా. కాబట్టి ఎక్స్పీరియన్స్లు కావాలనుకోవద్దండి, అవంతగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. మనం చేయాల్సింది మనం చేస్తూ ఉండాలంటే. మాకు అది రాలేదు ఇది రాలేదు అని వద్దు, మన పని మనం చేసుకుంటా పోదాం, ధ్యానం చేసుకుంటా పోదాం, అదే వస్తాయండి. ధ్యానం చేస్తే మానసిక ధైర్యం అనేది వస్తుంది మేడం. మానసిక ధైర్యం అనేది వస్తుంది ధ్యానం చేస్తే. బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శారదా గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నమస్తే.
లలిత మేడం చెప్పండి అమ్మా. అది లింక్ పంపియండి మేడం, కన్నడ భాష ఉంది కదా. కన్నడగా ఓకే. నాకు జాయిన్ ఒకసారి మెసేజ్ చేయండి, నాకు లింక్ పంపించండి అని. ఓకే అని చెప్పాను సార్. కాలింగ్ కూడా చేస్తాను. హోస్ట్ అంటే హోస్ట్ కూడా చేస్తాను, మీ ఇష్టం. ఓకే మ్యామ్, వెరీ గుడ్, రాసుకుంటాను. అదే మీరు లేరు కదా అప్పుడు శివ సార్ తో మాట్లాడేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఓకే, హోస్ట్ కి మీ పేరు రాసుకుంటాను నేను. రాసుకున్నాను. అదే మాకు కావాల్సింది, అట్లా ముందుకు వచ్చే వాళ్ళే కావాలి. అందరినీ మనం పాత బ్యాచ్ వాళ్ళంతా కూడా వచ్చి చేయాలనే కోరుకుంటున్నాం. లాస్ట్ లో ఏంటంటే మీరు నైట్ పెట్టారు కదా మేడం, ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి అలసిపోతుందని చేయలేకపోయాను. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శారదా గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. శారదా గారు, అరుణ, ఇంకా మాట్లాడని వాళ్ళు సుమా గారు, వేణురెడ్డి గారు, సంతోషం గారు అయిపోయింది, పారిజాత గారు అయిపోయింది, జయశ్రీ గారు అయిపోయిందా? జయశ్రీ గారు మాట్లాడని వాళ్ళంతా కాస్త అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, టైం అవుతోంది. మేడం లలిత మేడం, మాట్లాడండి అమ్మా, మాట్లాడండి. లలిత మేడం నేను మాట్లాడాను. నేను అయిపోయిందా? ఓకే, ఇంకే అడుగుతున్నాను. అరుణ గారు, రాధా, అరుణ గారు, శారదా గారు, ఎవరైనా సరే మాట్లాడని వాళ్ళు ఇప్పుడు మాట్లాడండి తొందరగా. మీ ఎక్స్పీరియన్స్ అందరివి కావాలి కదా. వేణురెడ్డి గారు, ఎవరికైతే ఛాన్స్ రాలేదో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయడం కానీ మ్యూట్ ఆన్ చేసుకొని మాట్లాడండి. రాధా గారు మాట్లాడారా మీరు? మాట్లాడానండి. అవును మాట్లాడారు. ఇంకా అరుణ గారు, శారద మాట్లాడారా? పార్వతి గారు, ఎవరైనా సరే అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, మాట్లాడని వాళ్ళు. కాస్త కెమెరాల దగ్గరికి రాండి, ఫోన్ దగ్గరికి రాండి, ఎక్కడున్నారో లలిత దయచేసి. మేడం ఈ రోజు నైట్ కూడా ఉంది కదా? ఉందండి, ఈరోజు అక్కడ కూడా అనుభవాలదే మనం. ఓకే ఓకే మేడం అరుణ గారితో మాట్లాడించండి మేడం. ఎవరండి? అరుణ గారు. అరుణ గారు చెప్తున్నానండి, అరుణ గారు మాట్లాడండి. మేడం రేపు ఉన్నదా ధ్యానం? రేపటి నుంచి లేదమ్మా, 1వ తారీఖు నుంచి. నమస్తే మేడం, నా పేరు నమస్తే. మాధవి. మేడం నేను ఫస్ట్ మీది ఇలా ఇన్స్టాగ్రామ్ లో చూసాను మేడం, ఇది ఫ్రీ ధ్యానం అని. ఇది చూసినప్పుడు ఇది ఏంటది అంటే మా సార్ చెప్తా ఉంటారు ధ్యానం గురించి. చూసినప్పుడు ఫ్రీగానే కదా చూద్దాం, 5 o'clock అంటే ఎగ్జాక్ట్లీ నేను లేస్తా కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే అనుకోకుండా మా సార్ జాయిన్ అయ్యండి, అనుకోకుండా నేను జాయిన్ అయినాను. మా సార్ అక్కడ అంటే నేను సిరిసిల్లలో ఉంటాను, మాది తెలంగాణ. మా సార్ కరీంనగర్లో ఉంటారు. ఒకసారి వచ్చిన మాట్లాడుకునేటప్పుడు మాటల సందర్భంలో నేను ఈ క్లాసెస్ వింటున్నాను, చాలా బాగున్నాయి, నీకు ఇంట్రెస్ట్ ఉంటే విను అని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మా సారు. నేనన్నాను నీకంటే ఫస్ట్ నేను జాయిన్ అయినాను, నాకు కూడా తెలిసింది ఇది, నేను జాయిన్ అయినా, నేను వింటున్నా అని చెప్పేసి. తను ఏంటంటే నైట్ లో క్లాసెస్ వింటున్నాడు, నేను మార్నింగ్ వింటున్నాను. నైట్ 11-11:30 అవుతుంది కదా మేడం, మళ్ళీ మార్నింగ్ లేవడం ఇబ్బంది అవుతుందని నేను మార్నింగే కంటిన్యూ అవుతున్నాను. అయితే ఫస్ట్ స్టార్టింగ్ రోజు నైట్ క్లాసు మిస్ అయితే మనకు చాలా రెమెడీస్ కానీ ఇవన్నీ చెప్తారు సారు. ఒకవేళ వీడియోస్ వినండి మీరు, ఎందుకంటే హెల్త్ ముద్రాస్ కానీ ఆరోగ్య సూత్రాలు కానీ ఇంట్లో పాటించాల్సిన ఏమంటాము ఇంట్లో మన ఇంటి నివారణలు ఆరోగ్యపరంగా చాలా అంటే చాలా అద్భుతమైనవి చెప్తారు సారు. క్లాసు వీలైతే వినండి, లేకపోతే వీడియో అయినా ఖచ్చితంగా వినండి. ఇదైతే చేయండి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఆ క్లాస్ అంత అద్భుతం. అయితే ఫస్ట్ నేను వచ్చిన అంబిషన్ ఏంటంటే మా సార్కి 1.5 year అవుతుంది మేడం జాబ్ పోయి, తను గవర్నమెంట్ ఎంప్లాయీ. అయితే నేను ఒకటి ఏం పెట్టుకున్నానంటే ఈ ధ్యానం చేయమంటున్నారు కదా, మరి ధ్యానంలో వస్తుందా రాదా అని చెప్పేసి అనుకున్నాను. ఫస్ట్ రోజు సండే అవ్వింది కదా మేడం, అది ఫస్ట్ రోజు 5 o'clock లేసి ధ్యానంలో కూర్చొని వైట్ పేపర్ మీద రాసుకొని ఫస్ట్ ఆప్షన్ మా సార్కి జాబ్ రావాలని ధ్యానంలో కూర్చున్నాను. ఆ రోజు కూర్చున్నానంటే ఏమైందంటే నాకు ఒక వైట్ పేపర్ కనబడింది.
ఏంటి వైట్ పేపర్ కనిపిస్తుంది, నేను ధ్యానంలో ఉండాలి కదా, పేపర్ ఎందుకు కనబడుతుందా అని అనుకున్నాను. మళ్ళీ కూర్చున్నాను. మళ్ళీ కూర్చుంటే మళ్ళీ అలాగే కనిపించింది. ఏంటో నాకు అర్థం కాలేదు. దాని తర్వాత మళ్ళీ కొంచెం వినాయకుడి విగ్రహం లాగా కనబడింది. ధ్యానంలో కూర్చుంటే గురువులు కదా కనబడాల్సింది, మరి ఈ కూర్చున్నారు ఈ కనబడుతున్నాడు ఏంటి, ఏం శుభం అన్నా జరుగుతుందా లేకుంటే ఏం జరుగుతుందా అని కొంచెం ఆలోచన సందిగ్ధంలో పడిపోయాను. నెక్స్ట్ డే మండే ట్యూస్డే మా సార్ కాల్ చేసి నాకు ఇట్లా ఆర్డర్ ఇస్తారంట, మనీ ఇవ్వమంటున్నారని చెప్పేసి కాల్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది మేడం ఆ రోజు అయితే. మళ్ళీ ఆ అసలు ఏంటంటే నాలో తెలియంది ఒక హ్యాపీనెస్. ఆనందం. చాలా 1.5 ఇయర్ నుంచి చాలా ఇబ్బంది పడిపోయాను. అసలు ఆయనకి మోటివేషన్ చేస్తాను కూడా నాకు తెలియట్లేదు. కానీ ఇప్పుడు మైండ్ అంతా రిలాక్సేషన్, అంటే చాలా రిలాక్సేషన్. అసలు థాట్స్ కూడా రావట్లేదు. అంటే బాధ ఒక 2 రోజులు బాగుంటాను, థర్డ్ డే మళ్ళీ డిప్రెషన్ లో, ఇవన్నీ ఎన్ని కష్టాలు ఇవన్నీ ఏంటాను. కానీ ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పటి నుంచి ఆ ఫీలింగ్ కలగట్లేదు. కాకపోతే ఏంటంటే క్లాసెస్ సరిగా వినట్లేదు నేను, అంతే. ఎందుకంటే మార్నింగ్ 7 o'clock కి పాప స్కూల్ కి వెళ్ళిపోతుంది, 8 o'clock వరకు వ్యాన్ వస్తుంది, టిఫిన్ కావాలి, లంచ్ బాక్స్ కావాలి. కాబట్టి ఒక ధ్యానం మాత్రమే ఉంటున్నాను. మిగతా క్లాసెస్ కి వీడియో క్లోజ్ చేసేసి వింటున్నాను అంతే. రాసుకోవడం అది ఇది ఏం వింటున్నారు కదా, చేయట్లేదు. వింటున్నారు కదా. చెప్పిన దాంట్లో మాత్రం వీడియోస్ తిని మళ్ళీ రాస్తున్నాను. Very good. కాకపోతే ఏంటంటే క్లాసెస్ కి అటెండ్ కాలేకపోతున్నాను అంతే. కానీ క్లాస్ ధ్యానం అంటే మాత్రం మీరు క్లాస్ చాలా పెట్టుకొని పని చేసుకోవచ్చు అంతే. ఆ అట్లా చేస్తున్నాను. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంచెం ధ్యానంలో ఉండేటప్పుడు మన స్టమక్ లో ఏదో ఇట్లా మనము వాటర్ లో ఇట్లా రాయేస్తే ఇట్లా డొబ్బని ఇట్లా సౌండ్ వస్తుంది కదా, అలా సౌండ్ వస్తుంది. అది ఒకటి ఎక్స్పీరియన్స్ అయింది. ప్లస్ బ్యాక్ సైడ్ ఏదో ఇట్లా చల్లగా తాకడం, ఏదో ఇట్లా పాకినట్టు అవ్వడం, అది ఒకటి. ప్లస్ మనం బ్యాక్ సైడ్ ఈ మెడ మొత్తం గట్టిగా పట్టేయడం, ఈ హెడ్ ఒకటి బరువు ఎక్కడం, కొన్ని కొన్ని జరుగుతున్నాయి. ఒక రోజు ధ్యానంలో అయితే నాది నేనే నవ్వేస్తున్నాను. నేనేంటి ధ్యానంలో ఉండాలి కదా, నవ్వుతున్నాను ఎందుకా అని, నేను ధ్యానంలో లేనా ఏంది బయట ఉన్నానా అని చెప్పేసి మళ్ళీ నాది నాకే అనిపించి మళ్ళీ ధ్యానం చేస్తున్నా. ధ్యాన మళ్ళీ స్థితికి వెళ్ళిపోతే మనము పూర్తి మారిపోతామంట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఒక ఆవిడైతే క్లాస్ లో అలా పక్కకు మూల కూర్చునేదంట. ఏంటి ఇలా కూర్చుందంటే ఆవిడ ధ్యానంలో కూర్చుంటానికి కప్పలాగా గెంతుకుంటూ పోతుందంట. మనకు ఆవిడకు తెలియదు అట్లా అవుతుందని. చూసే వాళ్ళు అందరూ ధ్యానంలో కూర్చో ఉంటారు, కానీ అందుకే ఒక పక్క కూర్చుంటాను. ఏమైతుందంటే కప్పలా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చేయిస్తుంది ధ్యానం. అది వాళ్ళకి తెలియదు. కొంతమంది వేసి ఇట్లా పడి దొరుకుతారట. వాళ్ళకి తెలియదు ఆ టైంలో. నేను ఇట్లా చేశానా అనుకుంటారు. నేను అదే అనుకున్నాను మేడం, నవ్వుతున్నానేంటి అనుకున్నా. మళ్ళీ సెకండ్ టైం కూడా అట్లా చేసినప్పుడు అదే స్మైల్ వస్తుంది. ఓ ఇట్లా ఉంటే మా సార్తో ఇట్లా మాట్లాడితే అలాంటి టైంలో అలా వస్తది అని చెప్పేసి మాస్టర్స్ అని అన్నారు. చేయిస్తూ ఉంటారు మనతో, అంటే మనకు సంబంధం లేదు. ఆ ఎనర్జీలోకి వెళ్ళిపోయారు. మంచి ఎక్స్పీరియన్స్ కదా, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ పొందారు మీరు. మా గణపతి సార్ కనిపించారు కూడా అంటే చాలా మనం కుటుంబం ఫస్ట్ చాలా నమస్కారం చేసుకునేది గణపతికే కదా. కాబట్టి ఆ, మీకు మంచి శుభం జరిగింది అని. చాలా ఇంకోటి గుర్తు పెట్టుకోండి, ధ్యానంలోకి వచ్చినాక ఏది నష్టం అనేది ఉండదు. కాబట్టి అదే ధైర్యంగా అనిపించింది. ఉండాలి. ఆ మా సార్ మీద కూడా చాలా స్ట్రక్ అయిపోయిందండి మీ వీడియో. ఇంట్లో కూర్చున్న కన్ను చెప్తున్నారు. స్ట్రక్ అయిపోయింది. నెక్స్ట్ పోనీలే ఎవరైనా వాళ్ళే మారుతారు, పోనీలే వాళ్ళే ఉంటారు, పోనీ వాళ్ళే దారికి వస్తారులే అని చెప్పేసి అంతే. ఇక వాళ్ళను అనడం చేయడం అన్ని. ఎవరైనా ఏదైనా మాట్లాడతండి, వాళ్ళ కర్మలు మనకు అనుకుంటాయంట. ఆ పాజిటివ్ వెళ్ళిపోతుందంట వాళ్ళకి. అవును. కాబట్టి కానీ ఎప్పుడు ఇది కూడా ఒక నా దాంట్లో అయితే చాలా నాకైతే మార్పు అనేది అనిపిస్తుంది మేడం. వెరీ గుడ్. చాలా మార్పు అనిపిస్తుంది. ఈ ముందు ముందు కూడా ఇంకా సార్ అడిగారు వాలంటీర్ ఏమన్నా చేస్తారా అని నాకు అంటే తెలీదు సార్ అని చెప్పాను నేను.
మళ్ళీ నాకు ఎర్లీ మార్నింగ్ పాపకి స్కూల్ ఉంటది మేడం, లంచ్ బాక్స్ అందదని భయం. దాంతో వర్క్ మేడం మీకే మళ్ళీ కాదు, నాకు చేయకపోతే కూడా స్కూల్ బాగుండదు ఉంది, కదా నేను అని. పంపించాను. చూడండి ఇంక వంటింట్లో పోతా, ఇంకా టైం అయింది కదా, ఇంక వెళ్ళిపోతాను. అంటే ఆల్రెడీ కుక్కర్ పెట్టేసి వచ్చినాను, కుక్కర్ అయిపోయింది, ఇంకా టిఫిన్ చేసుకోవాలా. నా హోస్టింగ్ చేస్తూనే నేను వంటింట్లోనే చేస్తాను, తప్పదు ఇంకా. అది చేస్తుంటే నేను ఫస్ట్ అనుకునేదాన్ని ఎలాగా అని, కానీ ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను, రెండు చేస్తాను. అది మాస్టర్స్ చేయిస్తున్నారు అంతే, నేను చేయడం కాదు. ప్రతి ఒక్కరికి పిల్లల్ని పంపించే పని ఉంటుంది, వాళ్ళు చేస్తున్నారు, నేను చేయించుకుంటాను అనుకుంటున్నాను అంతే. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరైనా అమ్మాయి మాట్లాడని వాళ్ళు దయచేసి మాట్లాడండి. మేడం ఫోన్ ద్వారా కూడా ఓపెన్ అవ్వచ్చా మేడం? హోస్ట్ గా ఫోన్ ద్వారా కూడా చేయొచ్చు. లలిత మేడం, అన్మ్యూట్ లో ఉన్నాను. కో హోస్ట్ గా చేయొచ్చు, లేదంటే హోస్ట్ గా చేసినప్పుడు ఏమైతుందంటే మనం మ్యూజిక్ పెట్టాలి అంటే అదొకటి అవ్వదండి. ఓకే, ఇంకెవరన్నా ఉన్నారమ్మా? అరుణ గారు, శారద, అందరిది అయిపోయిందా? సుమా గారు అందరు మాట్లాడేశారా? 2 minutes. లలిత మేడం నమస్తే అండి, నా పేరు బాలవాణి, నేను గుంటూరు లక్ష్మీపురం. నెక్స్ట్ క్లాస్ లో కూడా జాయిన్ అయ్యి నాకు చాలా పీస్ఫుల్ గా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ క్లాస్ లో జాయిన్ అయినప్పుడు నేను అప్పుడు తప్పకుండా అన్ని చెప్తాను. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్.